మూడవ రోజు పారాయణము శనివారము 13వ అధ్యాయము. అది 1895వ సంవత్సరము. బాబా యొక్క మహిమలను స్వయంగా అనుభవించి వారి ప్రేమను ఆస్వాదించిన మహల్సాపతి బాబా యందు పూర్తి ఆకర్షితుడై సంసార విషయములందు విరక్తుడయ్యెను. ఒకనాడు ఖండోబా ఈయనకు కలలో కనిపించి, నీ కులవృత్తుడైన కంసాలి పని చేయకున్నా నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా, నీ కరుణ ఉన్నచో నాకు తిండికి లోటేమిటి, నా కులవృత్తికి పెట్టెదనని మహల్సాపతి జవాబిచ్చెను. అట్లైనచో నా పాదములను పట్టి విడువకుము అని మరలా ఖండోబా చెప్పెను. ఆనాటి నుంచి ఆయన కులవృత్తిని వదిలి భిక్షుక వృత్తిని స్వీకరించెను. మహల్సాపతి క్రమంగా ఈయనకు జీవితంపై విరక్తి కలిగి సంసార జీవితం అందు విముక్తుడయ్యెను. భోజన సమయానికి మాత్రం ఇంటికి వెళ్లి వెంటనే వచ్చేవాడు. మిగిలిన కాలమంతా బాబా సేవ చేయుచుండెడివాడు. రాత్రులందు బాబాతో పాటుగా బాబా పక్కనే పరుండువాడు. 1896లో ఒకనాడు బాబా మహల్సాపతితో, అరే భగత్, పొల్లు పోవుటకు వీలు లేని ఈ ఫకీరు మాటలు వినుము. నీవు రాత్రులందు ఇక్కడ నా దగ్గరే నిద్రిస్తున్నావు. ఇంటికి వెళ్ళి నిద్రించుము. నీకు 3 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు కదా. నీకు కొడుకు పుట్టును. పొమ్ము, ఇంటికి నిద్రించుము. నీకు తప్పక కుమారుడు జన్మించునని చెప్పాను. మహల్సాపతికి పుత్రుని ఎందు కోరిక లేదు. నిజానికి ఆయనకి దేని మీద కోరిక లేదు. సంసార బరువును పెంచుకొనుటకు ఆయన ఇష్టం లేదు. అందువలన బాబా మాటలు పాటించలేదు. బాబా బలవంతం పరచగా అతని స్నేహితుడు కాశీరాం పింపి 1896లో శ్రీకృష్ణ జయంతి నాడు రాత్రి మహల్సాపతి ఇంటికి తీసుకువెళ్లి నిద్రించున్నట్లు చేసెను. 1897 కృష్ణ జయంతి నాడు, అనగా ఖచ్చితంగా 1 సంవత్సరానికి మహల్సాపతికి పుత్రుడు జన్మించెను. బాబా పలుకులు నిజమయ్యెను. ఈ బాలునికి మార్తాండుడని పేరు పెట్టిరి. పెరిగి పెద్దవాడై బడికి వెళ్లి వయసులో మార్తాండు మారాం చేస్తూ ఉంటే మహల్సాపతి కొట్టబోగా, ఒకనాడు ఆ పిల్లవాడు పరిగెత్తుకొని వచ్చి ద్వారకామాయిలో బాబా వడిలో కూర్చుంటాడు. మహల్సాపతి వచ్చి బలవంతంగా బడికి పంపబోతే ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు బాబా అత్యంత కరుణామూర్తి, మహల్సా, వీడిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోకు, వీడిని నేను పోషిస్తాను అంటాడు. ఆ మార్తాండుడే పెరిగి పెద్దవాడై మార్తాండ మహారాజ్ అనే పేరుతో షిరిడీలోనే మహల్సాపతి ఇంట్లో తన తండ్రి సమాధి పక్కనే కూర్చొని ఉండేవాడు. 1985లో ఈ రచయిత వీరికి కలిసినప్పుడు పై సంఘటనలు చెబుతూ, ఆనాటి బాబా వాక్కు ఫలితంగానే ఈనాటి వరకు సాయి భగవానుడే తన భక్తుల రూపంలో తనను పోషిస్తున్నారని చెప్పారు. బాబా యొక్క తల్లిదండ్రుల పేరు, జన్మస్థలం వివరాలు బాబా తన తండ్రికి చెప్పారని, అయితే ఆనాటి హిందూ ముస్లిం విభేదాల కారణంగా ఈ విషయాలను రహస్యంగా ఉంచారని, తన తండ్రి ఆ వివరాలు తనకి చెప్పాడని, కానీ ఇతరులెవ్వరికీ వీటిని చెప్పవద్దని తన చేత ప్రమాణం చేయించుకున్నాడని, ఆ కారణం చేత బాబా యొక్క చిన్నతన వివరాలు తనకి పూర్తిగా తెలిసినా చెప్పకూడదని వీరు చెప్పారు. 1986లో వీరు మరణించారు. బాబా మహల్సాపతిని, అతని కుటుంబాన్ని ఎట్లా రక్షించెనో తెలుసుకునేదము. ఒకనాటి రాత్రి మహల్సా రాత్రి భోజనమునకు ఇంటికి వెళ్ళుచుండగా బాబా, అరే భగత్, దారిలో 2 పొడవాటి దొంగలున్నారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. అదే విధంగా అతని ఇంటి ముందు ఒక పాము, ఇంటి పక్కన ఇంకొక పాము కనిపిస్తుంది. అలాగే ఇంకొక రోజు నీవు వచ్చినప్పుడు ఆ లాంతరు తీసుకొని రమ్ము, దారిలో దొంగలు ఎదురవ్వవలసి వచ్చును అని చెప్పెను. మహల్సా లాంతరు తీసుకొని రాగా మసీదుకు కొంత దూరంలో పాము కనిపించెను. అతని అరుపులు విని గ్రామస్తులు వచ్చి దానిని చంపిరి. 1988 ప్రాంతంలో మహల్సాపతి కుటుంబ సభ్యులంతా వ్యాధిగ్రస్తులైరి. వారి దర్శనార్థము వచ్చిన ఒక వైద్యుడు వారికి మందులు ఇచ్చెను. ఆ మందులు పనిచేయవని, తానే వ్యాధిని నయం చేస్తాడని చెబుతూ బాబా తన నటకాను చేతి పక్కనుంచుకొని ద్వారకామాయి చుట్టూ తిరుగుతూ, రమ్ము, నీ శక్తి ఏమాత్రమో నేను చూసెదను అంటూ బిగ్గరముగా కేకలు వేసి కల్లెర్ర చేసెను. వెంటనే వారి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యవంతులయ్యారు. బాబా నటకానితో దండించి కోపగించి అరిచినది మహల్సాపతి ఇంట్లో ఉన్న వ్యాధిని గురించి అయి ఉండవచ్చును. ఇంకొకసారి మహల్సాపతి భార్య పుట్టింటికి వెళ్ళెను. అక్కడ ఆమెకు కంఠవాపు వ్యాధి కలిగి చాలా బాధపడెను. షిరిడీలో బాబా మహల్సాపతితో, నీ భార్య తీవ్రమైన కంఠవ్యాధితో బాధపడుతున్నది. ఆమెను నేను తప్ప ఇంకెవరూ రక్షించలేరు. అతనే అందుకు మహల్సాపతి, నిజమే బాబా, మమ్ము రక్షించగలవారు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు అంటాడు. మహల్సాపతి మనోవాక్యాలను కర్మలతో త్రికరణ శుద్ధిగా బాబాయే తన సర్వస్వమని నమ్మిన భక్తుడు. అందువలనే అడుగడుగునా
అడగకపోయినా, ఆయనకు తెలియకపోయినా కూడా తానే ముందుగా తెలుసుకొని ఆయన భార్య యొక్క జబ్బును నయం చేశారు బాబా. ఇలాంటి త్రికరణ శుద్ధితో కూడిన అంకిత భావం గల భక్తులను ఈనాటికి బాబా వారి అర్థించకపోయినా రక్షిస్తూనే ఉంటారు. సర్వస్వ శరణాగతులై సంపూర్ణ అంకిత భావాన్ని అలవరచుకోమని మా పాఠకులను పదే పదే ప్రార్థిస్తున్నాము. సాయికి భావన, భక్తి ముఖ్యం గాని ఆచార వ్యవహారాలు కాదు. షిరిడీకి 150 మైళ్ళ దూరంలో గల జిజూరి అనే గ్రామంలో ఖండోబాకు జరుగు ఉత్సవములకు మహల్సాపతి ప్రతి సంవత్సరము వెళుతుండేవాడు. ఒక సంవత్సరం ఆ గ్రామమంతా ప్లేగు వ్యాధి వ్యాపించి ఉండటం వలన ఏమగునో అని బాధపడుతూ వ్యాకులుడై దారి మధ్యలో ఆగినప్పుడు వికలమనస్కుడైన మహల్సాపతికి ఒక్క క్షణం బాబా శరీరంతో దర్శనమిస్తారు. వారి పాదములపై పడి నమస్కరించి లేవగా మళ్ళీ అదృశ్యమవుతారు. ఎలాంటి బాధలు లేకుండా యాత్రను పూర్తి చేసుకొని తిరిగి రాగానే మహల్సాపతితో బాబా, ఏమి భగత్ ఆనందకరముగా తీర్థయాత్రల మధ్యలో వ్యాకులుడైపోతివేమి? ఈ సమయమునకు నీ బండి వద్దకు నేను వచ్చితిని గమనించితివా అని ప్రశ్నిస్తాడు. ఇంకొక సందర్భంలో డోర్ హాలీ అనే గ్రామంలో గల తన కూతురు అత్తగారింటి మహల్సాపతి విందు భోజనమునకై వెళ్ళినప్పుడు వలదని బాబా వారిస్తారు. బంధువులేమైనా అనుకుంటారేమోనని వెళ్ళి అవమానము పొంది ఆకలితో మరీ తిరిగి షిరిడీకి చేరుకొని బాబా పాదాలపై శిరస్సు వంచి విలపిస్తారు. బంధువులేమైనా అనుకుంటారేమోనని భోజనముకై మరొక సందర్భంలో మహల్సాపతి అద్దంగోను అనే గ్రామానికి వెళ్ళదలచి బాబా అనుమతిని కోరగా అక్కడ తగాదాలు, దెబ్బలాటలు జరుగును, వెళ్ళవద్దని వారిస్తారు. కానీ ఆయన వెళతారు. బాబా చెప్పినట్లుగానే ఆ గ్రామంలో పిల్లల మధ్య జరిగిన చిన్న తేడా కారణంగా గ్రామంలోని వారంతా 2 వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకొని దెబ్బలాట జరగగా మహల్సా సురక్షితంగా తప్పించుకొని తిరిగి వస్తారు. మహల్సాపతి యందు బాబా చూపించిన రక్షణ భావం సాయి యొక్క భక్త వాత్సల్యానికి నిదర్శనము. ఈ ప్రకారంగా తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు నిరంతరం కంటికి రెప్పవలె కాపాడు సమర్థ సద్గురువు. చావడి గురుస్థాన్ వద్దకు వెళ్ళి అప్పుడప్పుడు బాబా కళ్ళు మూసుకొని అలౌకిక దృష్టిలో లోపల ఉన్న గురువు పెంకుసాతో భావనలతో లయం చేసేవారు. శిష్యుని పిలుపును విన్న పెంకుసా బాబా యొక్క ధ్యేయ వస్తువుగా వారి శిరస్సును ప్రవేశించేవారు. ఇలా గురు శిష్యులు ఏవేవో మౌనంగా సంభాషించుకునేవారు. ఇదే ప్రకారంగా రాత్రి వేళల్లో ద్వారకామాయిలో తండ్రి గురుధన్తో కూడా తరచూ మాట్లాడుతూ ఉండేవారు సాయి. మసీదులో ముందు భాగంలో చావడి అనే పేరుతో సాధువులు విశ్రాంతి తీసుకునే ఒక పెద్ద గది లాంటిది ఉండేది. గ్రామంలోకి వస్తూ పోతూ ఉండే సాధువులు, సన్యాసులు ఇందులో ఉంటూ ఉండేవారు. ద్వారకామాయి లోపల నాపరాలను పరిచేందుకు నానా చందోర్కర్ మొదలైన వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక రాత్రికి రాత్రే ఆ పని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ రాత్రికి చావడిలో బాబాను నిద్రించమని ప్రార్థిస్తారు. అందుకు సాయి అంగీకరిస్తారు. ప్రతిరోజు బాబాతో పాటు నిద్రించే తాత్యా మహల్సాపతి కూడా మిగిలిన వారితో కలిసి మసీదు మరమ్మతులు పనులను నిమగ్నమవుతారు. బాబా ఒంటరిగానే చావడికి వెళ్ళి కూర్చుంటారు. చావడిలో ఇంకెవరూ ఉండరు. సాయి ఒక్క క్షణం ధ్యాన నిమగ్నముడై ద్వారకామాయి, గురుద్వాన్, పెంకుసాలను మనోదృష్టిని కేంద్రీకరించగా వారి ముగ్గురు జ్యోతుల రూపంలో వచ్చి బాబా ముందు నిలుస్తారు. అప్పుడు వాళ్ళు నలుగురు ఏవేవో మాట్లాడుకుంటారు. కొద్దిసేపు తర్వాత గురుద్వాన్, ద్వారకామాయిలు తిరిగి తమ స్థానాలకు వెళ్ళిపోతారు. పెంకుసా బాబాలు మాత్రం ముందు ముందు షిరిడీలో జరిగే విషయాలను, రాబోయే 500 సంవత్సరముల వరకు జరగగల విషయాలను చర్చిస్తారు. ఇంతలో తొలికోడి కూసి తెల్లవారబోతూ ఉండగా పెంకుసా తిరిగి గురుస్థాన్ కింద భాగానికి చేరుకోబోవాలని అనుకుంటూ ఉండగా బాబా వారిని ఆ చావడిలోనే కొలువుండమని, తాను కూడా రోజు విడిచి రోజు అక్కడికి వచ్చి కలుస్తానని ప్రార్థిస్తారు. శిష్యవాత్సల్యుడైన వెంకుసా వెంటనే అంగీకరించి చావడిలోనే కుడివైపు భాగంలో తానుంటానని, స్త్రీలెవరినీ ఆ స్థానంలోకి ప్రవేశించకుండా చూడమని బాబాతో చెబుతారు. బాబా అంగీకరిస్తారు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు వెంకుసా చావడిలోనే గుప్త రూపంలో ఉన్నారు.
బాబా తన తల్లి ఒడిలో నిరంతరం నివసిస్తూ, అటు జన్మనిచ్చిన తండ్రిని ఆకర్షిస్తూ, వారికి జన్మబోధ చేస్తూ, తన ఆశ్రితులైన భక్తులని ముక్తి ప్రసాదిస్తూ, కలియుగ దైవముగా రాబోయే సాయి యుగానికి నాంది పలుకుతున్నాడు. పురాణాలు, భక్తి మార్గాలను, ఆచారాలు, వ్యవహారాలకు, పూజా పద్ధతులకు సాయి స్వస్తి చెప్పారు. ఈ విషయంలో సాయి స్వయంగా చెప్పిన మాటలు: ఎవరు అదృష్టవంతులో, ఎవరు పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు. ఎప్పుడు నీవు నా నామములు స్మరించుచుండినవో నిన్ను సప్త సముద్రములను సైతం దాటించెదను. పూజాతంత్రంతో గాని, యోగములు, యాగములు, క్రతువులతో గాని నాకు పని లేదు. ఎక్కడ పవిత్రమైన భక్తి ఉండునో అక్కడే నా నివాసము. ఇలాంటి భక్తి గల వారికి బాబా ఏమేమి చేసెనో కొందరు విషయములలో తెలుసుకుందాము. బాబా వాక్కుల మహిమ. 1909లో భీమాజీ పాటేల్కు భయంకరమైన క్షయరోగము వచ్చెను. నానా సాహెబ్ సలహాపై షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. మొదట అతనిని రక్షించుటకు బాబా పప్పు కొనకపోయినా రోగి ప్రాధేయపడగా సాయి కరుణించి, నీవు భయపడకుము, నీ కష్టమును పోయినవి. ఎంతటి పీడ ఉన్నవారినైనా ఈ మసీదు మెట్లు ఎక్కగానే వారి కష్టములన్నీ తొలగిపోవును. ఇక్కడ ఫకీరు దయగలవాడు, అందరికీ ప్రేమ దయతో కాపాడును అని అభయ వాక్యములు పలుకగానే రోగము నయమగుట ప్రారంభమై కొద్ది రోజులలోనే పూర్తి ఆరోగ్యవంతుడయ్యెను. ఆ తర్వాత బాబా అతనికి రెండు స్వప్నములు నిచ్చెను. మొదటి స్వప్నంలో ఒక ఉపాధ్యాయుడు అతనిని కొట్టుచున్నట్లుండెను. రెండవ స్వప్నంలో వాని ఛాతి మీద పెద్ద బండను పెట్టుటయే బాధ కలిగెను. కొట్టుట, బరువు పెట్టుట ద్వారా కలలో అతడు పొందిన బాధతో చెడు కర్మను పూర్తిగా తొలగించి అతనికి సంపూర్ణ ఆరోగ్యంను తిరిగి ప్రసాదించెను. సాయి యొక్క దివ్య శక్తిని గమనించిన భీమాజీ పాటేల్ స్వగ్రామముకు తిరిగి వెళ్లి మొదటిసారిగా సత్యనారాయణ వ్రతము వలె సాయి సత్యవ్రతమును ప్రారంభించెను. హర్దా నివాసి దత్తపంతు ఇతడు 14 సంవత్సరములు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడెను. ఎన్ని మందులను వాడినా గుణమివ్వలేదు. బాబా యొక్క కీర్తి విని షిరిడీకి చేరి వారి పాదములపై పడి రక్షించమని ప్రార్థించెను. బాబా అతని వైపు దాక్షిణ్యంతో చూసి ఆశీర్వదించి తన అభయహస్తమును పంతు తలపై ఉంచి మృదువుగా తట్టెను. ఆ తర్వాత ఊది ప్రసాదం ఇచ్చెను. వెంటనే అతని కడుపు నొప్పి తగ్గెను. తిరిగి ఆ బాధ ఎన్నడూ అతనిని బాధించలేదు. కాకా మహాజన్ అను ఇంకొక భక్తుడు ఒకసారి నీళ్ల విరోచనములతో బాధపడుతూ కూడా బాబా సేవలోనే ఉండాలని నిశ్చయించుకొని చెంబు నిండా నీళ్లు పట్టుకొని మసీదులో సిద్ధముగా ఉంచుకొనెను. విరోచనములకు వెళ్ళవలసి వచ్చినప్పుడు బయటకు వెళ్లి వస్తూ ఉండెను. బాబాకు అన్నీ తెలుసు కాబట్టి వారే తన వ్యాధిని నయం చేస్తారనే విశ్వాసంతో అతడుండెను. మసీదులో ముందు భాగంలో రాళ్ళు తాపన చేయు పను ప్రారంభించబడినది. పున్నట్లుండిగా బాబా కల్లెర్ర చేసి తీవ్ర స్వరంతో బిగ్గరముగా అరిసెను. ఆ కేకలకు భయపడి అందరూ బయటకు వెళ్ళిపోయి పరిగెత్తున్న కాకా మహాజన్ని మాత్రం బాబా చేతితో పట్టుకొని కూర్చుండబెట్టి పక్కనే ఎవరో వదిలిపెట్టిన సంచిలో గల వేరుశనగ పప్పులను గుప్పెడు తీసి అతనికిచ్చి తినుమనెను. కొంత పప్పు తాను కూడా తినెను. కొన్ని నీళ్లు త్రాగి కాకాను త్రాగమనెను. తర్వాత బాబా, నీ నీళ్లు విరోచనములు పోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయు పని చూసుకోవచ్చును అనెను. అంతే వెంటనే కాకా విరోచనములు ఆగిపోయినెను. ఈ వింత చర్యలో పనిచేసినది బాబా యొక్క వాక్కు గాని వేరేదీ కాదు. ఇంకొక సందర్భంలో నానా చందోర్కర్ కడుపు నొప్పితో బాధపడి ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అతడు విసిరిపోయి షిరిడీ చేరి బాబాను ఆశ్రయించెను. బాబా ఆశీర్వదించగా ఆ బాధ పూర్తిగా తగ్గెను. బాబా గణపతి షింపే ఎను బాబా భక్తుడు మలేరియా జబ్బుతో బాధపడెను. మందులు, కషాయములు ఏమాత్రం పనిచేయలేదు. వెంటనే షిరిడీకి వెళ్లి బాబాను ప్రార్థించగా వారు లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కకు పేరు శనగ కలిపి పెట్టమని చెప్పెను. బసకు తిరిగి వెళ్ళగా అన్నము, పెరుగు సిద్ధముగా ఉండెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తీసుకువెళ్ళగా అక్కడ ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ అతని కొరకు ఎదురు చూచుచున్నట్లుగా ఉండెను. పెరుగునన్నము ముందు పెట్టగా దానిని అది పూర్తిగా తినెను. అతని జ్వరం వెంటనే తగ్గి పూర్తిగా ఆరోగ్యం కలిగెను. బాపు సాహెబ్ బూటీకి ఒకసారి వాంతులు, విరోచనములయ్యెను. అతడు ధనికుడవటచే ఎన్ని రకాల మందులను వాడెను. అయినను ప్రయోజనము కలగలేదు. బాబా నీరసించుట, బాబా దర్శనమునకు కూడా పోలేకపోయెను. బాబానే అతని పిలిపించి తన ఎదురుగా కూర్చోమని చెప్పెను. కళ్ళెర్ర చేసి అతని కళ్ళల్లోకి చూస్తూ, జాగ్రత్త, ఇక నీవు విరోచనములు
చేయరాదు, వాంతి కూడా చేయరాదు అని గద్దించి హెచ్చరించెను. అంతే అతని రోగము ఎటుపోయినదో తెలియదు. పూర్తి స్వస్థత చేకూరెను. ఆలంది నుంచి ఒక సన్యాసి షిరిడీకి బాబా దర్శనమై వచ్చెను. అతనిని చెవిపోటు బాధ చాలా ఎక్కువగా ఉండెను. అతని బాధను గమనించిన శ్యామ అతని తరపున ఆ బాధను తగ్గించమని బాబాను వేడుకొనెను. అల్లా అచ్చా కరేగా, దేవుడు మేలు చేయును అని సాయి ఆశీర్వదిస్తూ తన దృష్టిని సన్యాసిపై ఒక్క క్షణకాలం ఉంచెను. అతని చెవిపోటు తగ్గెను. పైన వ్రాయబడిన బాబా చూపిన అనేక వేల కొలద మహిమలలో కొన్ని మాత్రమే. ఈ కొద్ది సందర్భాల్లో బాబా యొక్క వాక్కు ప్రభావమే ఎక్కువ. వారిది బ్రహ్మవాక్కు. ఇలాంటిది శక్తివంతమైన బ్రహ్మ తేజస్సుతో గల బ్రహ్మవాక్కును పలుకగల సద్గురువే గురు బ్రహ్మ అనే పదాలకి అర్హులు. మిగిలిన గురువులంతా శిష్యులే. శిష్యులు తెచ్చే ధనంపై, వారిచ్చే వస్తు సముదాయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారు తమను నమ్మిన శిష్యులకు ఏ విధముగానూ ప్రయోగపడలేరని ఇలాంటి బాధ గురువులను నమ్మి తమ ధనాన్ని కాలాన్ని వృధా చేయకోకుండా సమర్థుడైన సాయిని నమ్మి ఇహపరలోకం సుఖానని పరలోకంలో మోక్షాన్ని పొందవలసిందిగా పాఠకులను విజ్ఞప్తి చేస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి. 13వ అధ్యాయము సంపూర్ణము. 14వ అధ్యాయము. అది 1906వ సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమి. దీనికి వ్యాస పూర్ణము. అంతకు ముందు హైందవ ప్రముఖులు నిర్ణయించిరి. అష్టాదశ పురాణాలకు మూలకారకుడైన వ్యాసుని పేరున దీనిని వ్యాస పూర్తిగా నిర్ణయించారు. ఈ రోజు ఉదయం బాబా సాటే మామగారైన దాదా కేల్కర్ను పిలిపించి, ఈ రోజు గురు పౌర్ణమి, గురువును పూజించవలసిన రోజు. నీవు వెళ్ళి శ్యామ మొదలైన భక్తులందరినీ పూజా సామాగ్రితో తీసుకొనిరా అని చెప్పగా దాదా కేల్కర్ ఆనాడు అక్కడ ఉన్న ప్రముఖ భక్తులందరినీ సమీకరించి పూజా ద్రవ్యములతో సహా మసీదుకు తీసుకువచ్చెను. అప్పటికి బాబా మేల్పు కన్నులతో తన దృష్టిని అనంత దూరాలకు ఎక్కడో కేంద్రీకరించి ఏకాగ్రతలో ఉన్నారు. వారి స్థితిని గమనించిన వారందరూ ఏ ఒక్కరికి బాబా ధ్యానభంగం చేస్తే వారిని మాట్లాడించుటకు ధైర్యం చేయలేరు. కొద్దిసేపటికి తర్వాత బాబానే కళ్ళు తెరిచి ఎదురుగానున్న భక్త సమూహాన్ని చూసి ఒక్క క్షణకాలం మళ్ళీ మౌనం వహిస్తారు. అంతవరకు బాబా శక్తివంతులైన అదృశ్య శక్తులు గల దైవ స్వరూపం అనే నమ్మకం వారందరిలో ఉంది. కానీ సాయిని గురు రూపంలో పూజించాలనే భావన ఎవరికీ లేదు. అందువలన గురు పూజ అంటే ఏమి చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. వారి మనోభావాలను గమనించిన సాయి వారికి ఇలా బోధించారు. మీరంతా నన్ను ఒక దివ్య శక్తులు గల ఫకీరనే భావనతో పూజించి అర్చించి ఆరాధిస్తున్నారు. మరి కొందరు నన్ను సాక్షాత్తు దైన స్వరూపంగా అంటున్నారు. కానీ చిత్రమైన ఈ సృష్టికంతటికి యజమాని దేవుడొక్కడే, అల్లా మాలిక్ హై. నేను ఆయనకు ప్రియ అనుచరులను మాత్రమే. మీకందరికీ నేను తండ్రి వంటి వాడిని. మీరు నా నుంచి ఉపయోగం పొందాలి. మీ ఆలోచనలను, ఆచరణలను భౌతిక దృష్టి నుంచి ఆధ్యాత్మికం వైపు మరల్చి మీ అందరినీ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను పెంచి పోషించి వాటి ద్వారా మీ ద్వారా మానవ జాతికందరికీ శాంతి సౌఖ్యములను ప్రసాదించే దారిని చూపించడానికి నేను వచ్చాను. ఇది ఈ సాయి అవతార లక్ష్యము. అందరి దేవుళ్లను పూజించినట్లుగా నన్ను కూడా ఒక ఫోటోలో పెట్టి పూజ చేసి ఊరుకుంటే మీరు నా వలన ఉపయోగం పొందలేరు. నన్ను మీ గురువుగా భావించి నాకు మీ సర్వస్వరనాగతలై నా జీవితంలో నేను స్వయంగా ఆచరిస్తున్న విధానాలు, మీకు బోధిస్తున్న విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి. మీరు చేయు పనులే మీ భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మలకు కూడా పునాదులు. ఈనాటి ఈ వ్యాస పూర్ణిమకు మీరంతా గురు పౌర్ణమిగా భావించి గురువుగా నన్ను ఆరాధించి ఆనందించి తరించవచ్చునని మృదు మధురంగానే అని సున్నితంగాను విషయాన్ని వివరించి చెబుతారు. గురు పౌర్ణమి. అక్కడ వారందరిలోనూ మొదటిగా దాదా కేల్కర్ పూజ పల్లెంలో బాబా వద్దకెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి పాదాలను కడిగి ఆ తీర్థం కొంచెం లోపలికి తీసుకొని తాను తలపై జల్లుకొని అక్కడ వారందరికీ ఇచ్చిన తర్వాత బాబా నుదుటిపై గంధం పూసి బొట్టు పెట్టి అక్షింతలను పూలతో పూజించి బాబాకు ముందుగా కొబ్బరికాయను కొట్టి కర్పూర హారతులు ఇస్తూ ఉంటూ బాబా యొక్క ముఖము దేదీప్యమానంగా వెలిగిపోతూ క్షణకాలానికి రంగులు మారుతున్నట్లుగా
లకు కనిపిస్తూ ఉండగా ఆశ్చర్యాన్ని పొందిన ఆనాటి భక్తులంతా బాబా పాదాలను తాకి నమస్కరించాలని తహతలాడేవారు. వారి మనోభావాలను గమనించిన బాబా ద్వారకామాయి ముందు భాగంలో తాను లోగడ సృష్టించిన రాయి వద్దకు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మిగిలిన భక్తులందరూ వారి వారి పూజా పాత్రలలో గల పూలను బాబా అడుగు వేయబోయే ముందుగానే నేల మీద వేసుకుంటూ పూలపై నడిపించుకుంటూ ముందుకు వస్తారు. రాత్రి దగ్గరకు చేరుకున్న బాబా దానిపై కూర్చొని ఎడమ చేతి కుడికాలు బొటనవేలుపై అన్ని కుడి చేతిని కుడి కాలు తోడపై ఉంచుకొని దృష్టిని కేంద్రీకరించి ఒక్కొక్క భక్తుని 2 కళ్ళలో చూపులు కలిపినప్పుడు బాబా యొక్క చూపులు భక్తుల హృదయాలలో చొచ్చుకొని పోయి హృదయ వీణ యొక్క తీగలు మీటినట్లుగా మధుర భావనలు హృదయంలో మెలకెత్తి అంతవరకు జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందాన్ని వారు అనుభవిస్తూ పరవశులై బాబా పాదాల మీద తలవాల్చి నమస్కరిస్తే వారి పాదాలలో నుంచి ఏదో దివ్య శక్తి భక్తుల శరీరాలలోకి ప్రవేశించి హృదయంలోకి వెళ్ళినట్టుగా అనుభూతి పొందేవారట. సద్గురువు నుంచి లభించే ఈ శక్తిపాతం ఎవరికి వారు అనుభవించి ఆనందించాల్సిందే తప్ప వర్ణించటానికి వీలు కాదు. ఆనాటి ఆ విచిత్ర సంఘటనలను, అనుభూతులను స్వయంగా అనుభవించిన వారంతా ఈ మరుసటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి గురు పౌర్ణమి ఉత్సవాలు మేళతాళాలతో, బాజా భజంత్రీలతో, వివిధ రకాల అలంకారములతో చేయటం ప్రారంభించారు. ఈనాటికి ఆ గురు పౌర్ణమి షిరిడీలో నిర్వహించబడుతున్నది. సాయి భక్తులందరికీ అతి ముఖ్యమైన ఆ గురు పౌర్ణమి నాడు తమ శక్తి కొలది అందరూ గురువును పూజించి గురు అనుగ్రహాన్ని తప్పక పొంది తీరాలి. భక్తి శ్రద్ధలతో ఈ రోజు గురు పూజ చేయువారికి గురువు సులభ సాధ్యుడే నిరంతరము తోడు నీడగా ఉంటారు. సాయిబాబా తాను స్వయంగా చెప్పిన ప్రకారము సద్గురువు కాబట్టి వారిని మించి గురువే మనకు ఈ భూగోళంలోనే ఇంకొకరు దొరకరు. వారికి మనం సర్వస్వర శరణాగతులమై జ్ఞాన మార్గాన్ని మనకు చూపించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాము. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయు వారికి బుద్ధి విచక్షణ వికసించి సత్యదృష్టిని కలుగుగాక. ఓం శాంతి శాంతి. 14వ అధ్యాయము సంపూర్ణము. 15వ అధ్యాయము. పదవ అధ్యాయంలో మీన తాయి ప్రసవ వేదనకు బాబా విభూది పంపి రక్షించిన కథను తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో మరికొన్ని ఊది మహిమలను కూడా తెలుసుకుందాము. బాబా తన భక్తులకు ఊది ప్రసాదం ఇచ్చుట ద్వారా ఏమి బోధించవలసినో తెలుసుకొనవలెను. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారును. ఆఖరికి తన శరీరం కూడా అంతే. శరీరంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత దానిని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది. ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు, వ్యామోహాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తావెందుకు? అశాశ్వతమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడా ఈ బూడిద వలె అశాశ్వతమైనది తెలుసుకోమని హెచ్చరించటానికి బాబా భక్తులందరికీ విభూది ఇచ్చేవారు. బాబా యొక్క ఈ ఊది ఎలా పనిచేసేదో తెలుసుకుందాము. విభూది మహిమలు. నాసిక్ నివాసి ఆనందాశ్రమం అనే హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలుకుట్టెను. ఆ బాధ భరింపరానిదిగా ఉండెను. నారాయణరావు బాబా ఊది కొరకు వెదుకుగా కనిపించలేదు. వెంటనే బాబా పటం వద్దకు వెళ్లి ప్రార్థించి పటం ముందు రాలిపడి ఉన్న అగరవత్తి బూడిదను చిటికెలో తీసి తేలు కుట్టిన చోట వ్రాసి చేయి తీయగానే వారికి ఆశ్చర్యము కలుగునట్లుగా నొప్పి తగ్గిపోయెను. బాంద్రాలో గల బాబా భక్తుని కుమారే మరొక గ్రామానికి వెళ్లి ప్లేగు జ్వరంతో బాధపడెను. అతడు తన వద్ద బాబా విభూది లేదని కొంత తనకు పంపమని నానా చందోర్కర్కు కబురు పంపెను. ఆ వార్త నానాకు టానా రైల్వే స్టేషన్ లో తెలిసెను. అప్పుడు ఆయన తన భార్యకు కళ్యాణ్ పోవుటకు స్టేషన్ కు వెళ్ళెను. వారి వద్ద కూడా ఊది లేదు. నానాకు ఏం చేయుటకు తోచలేదు. సాయిని ప్రార్థించెను. బాబా, నీ విభూదిని విశ్వాసముతో కోరిన వారికి నేను పంపలేకపోతున్నాను. నీవు సర్వశక్తివంతుడివి. నీ పేరున ఈ మట్టిని తీసి ఆ గ్రామాలలో గల భక్తురాలికి పెట్టినట్టుగా భావించి ఇక్కడ నా భార్య నొసట పెట్టుచున్నాను. నీవు ఆ బాలిక ప్లేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థిస్తాను. కబురు తెచ్చిన భక్తుడు ఇదంతా చూసి తిరిగి వెళ్ళగా ఇక్కడ నానా చందోర్కర్ తన భార్య నుదుటిపై మట్టిని బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి అక్కడ ఆ బాలిక ప్లేగు జ్వరం తగ్గినట్లుగా తెలుసుకొని ఆశ్చర్యపడతాడు. మాలేగాంలో గల ఒక డాక్టర్ మేనల్లుడికి ఎన్ని మందులు వాడినా నయం కాని పుండు బాగు చేసుకొనుటకు అతని తల్లిదండ్రులకు అతనికి షిరిడీకి తీసుకొని రాగా బాబా వారిని కడుపు
కురుపుపై ఊదిని పూయుడు. ఒక వారం రోజులలో నయమగును. ఇది మసీదు కాదు, ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యములను, ఆనందమును పొందెదరు. వారి కష్టములన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుపుపై తన చేతిని వేసి నిమిరెను. కరుణతో నిండిన తన చూపులను ఆ కురుపుపై ప్రసరించెను. ఊదిరాయిగా బాధ నెమ్మదిగా క్రమముగా తగ్గిపోయెను. ఒకసారి శ్యామ తమ్ముని భార్యకు ప్లేగ్ వ్యాధి వచ్చెను. చంకలో 2 బుబ్బలు లేచెను. శ్యామను అర్థించి బాబా సహాయమునకు కోరుమనెను. అప్పటికి రాత్రి అయ్యెను. శ్యామ బాబా వద్దకు పరిగెత్తి విషయం చెప్పెను. బాబా, ఈ రాత్రి యందు నీవు వెళ్ళవద్దు. ఊది పంపుము. భయము లేదు. మనకు అందరకు తండ్రి యజమానియను ఆ దైవమే. అందరికీ దైవము ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్ హై. భయము లేదు. నీవు రేపు ఉదయమే వెళ్ళి త్వరగా రమ్ము అని సలహా ఇచ్చి విభూతిని అతని తమ్ముని చేతిలో ఉంచెను. శ్యామ బాబా సలహా ప్రకారం ఉదయమే వెళ్ళగా ఆమె పూర్తిగా ఆరోగ్యాన్ని పొంది స్వయముగా టీ తయారు చేసి తనకు ఇచ్చుట చూసిన శ్యామ ఉదయము వెళ్ళి రమ్ము అన్న బాబా మాటలు తలుచుకొని ఆనందాశ్చర్యములో మునిగిపోయెను. డాక్టర్ పిల్లేను వాడు బాబాకు ప్రియమైన భక్తుడు. అతడు తరచుగా బాబా దగ్గర కూర్చునేవాడు. బాబా కూడా అతనికి ఎక్కువగా ప్రేమిస్తూ అనేక విషయములను మాట్లాడుతూ ఉండేవాడు. ఒకసారి ఈయనకు నారి పుండు వ్యాధి వచ్చెను. భరించలేక బాధను అనుభవించుచుండెను. కాకా దీక్షిత్ దగ్గరికి వెళ్ళి ఆ బాధ తాను భరించలేనని, మరణమే నా బాధ కన్నా సుఖమన్నది. బాబా వద్దకు వెళ్ళి తనకు బదులుగా వారిని ప్రార్థిస్తే ఈ బాధ తీవ్రతను తగ్గించి దానిని 10 జన్మలకు పంచి పెట్టవలసిందిగా కోరమని చెప్పెను. దీక్షిత్ ఈ విషయం బాబాకు వివరించగా బాబా మనసు కరిగి కరుణా దృష్టితో అతడెలా 10 జన్మల కాలము బాధపడవలెను, భయమును వదలమని చెప్పుము. గత జన్మలో అతడు చేసిన పాపములు 10 రోజులలోనే నేను నశింపచేయగలను. ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు నేను ఈ ద్వారకామాయలో సిద్ధముగా కూర్చొని ఉండగా భక్తుడు చావును ఎందుకు కోరుకోలెను? అతనికి ఇక్కడకు తీసుకొని రండి. ఆ బాధను శాశ్వతముగా తొలగించెదమని చెప్పగా పిల్లేను తీసుకువచ్చి ద్వారకామాయలో కూర్చోబెట్టగా బాబా అతనికి తన బాలిసును ఇచ్చి పుండుపై చెయ్యి వేసి నిమిరి తన అభయహస్తములను చూపుచూ నెమ్మదిగా విశ్రాంతి తీసుకొనుము. బాధకు అసలైన మందు మన గత జన్మలో పాపములను అనుభవించి తద్వారా విముక్తి పొందటమే. కష్ట సుఖములకు మనము చేయు కర్మలే కారణము. కొంచెం నేర్చుకొనుము. అల్లాయే ఆచి తీర్చువాడు. దేవుని ధ్యానించిన నీ క్షేమమును చూచుము. దైవమునకు శరీరము, మనస్సు, ధనము, వాక్య సమస్తము అర్పించి సర్వస్వ శరణాగతి కావలెను. అట్లు చేసిన భగవంతుడు తప్పక మనకు రక్షించి తీరును. భగవంతుడు మనందరికీ యజమాని. అల్లా మాలిక్. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగునని చెప్పెను. ఇంతలో అబ్దుల్ అను కుర్రవాడు వచ్చి దీపములను తుడిసి బాగు చేయుచుండగా అతని కాలు పిల్లే కురుపు మీద పడగానే ఆ పుండులో నుంచి 7 గినియా పురుగులు బయటకు వచ్చెను. ఆ తర్వాత ఊది తినుట వలన, పైన వ్రాయుట వలన ఎలాంటి మందులు వాడకుండా 10 రోజుల్లోనే పూర్తిగా మానిపోయెను. ఇరానీ వారి కుమారకు ప్రతి గంటకు వచ్చు మూర్ఛము హార్దాపురమను ఊరిలో వృద్ధునికి మూత్రకోశములో గల రాయి, బొంబాయికి చెందిన స్త్రీకి ప్రతి కాన్పుకు యోనికి అడ్డంగా తిరుగు పిండము, ఇవి అన్నీ బాబా యొక్క విభూతితో పూర్తిగాను సురక్షితంగాను నయమయ్యెను. బాంద్రాలో నివసించే ఒక పెద్ద మనిషి నిద్రించుటకు నడుము వాల్చగానే ఎప్పుడో చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి భయంకరంగా తిడుతున్నట్లు వెంటనే లేచి కూర్చునేవాడు. ఈ విధముగా అతను చాలా కాలము నిద్ర పట్టని ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండటం చూసిన అతని స్నేహితుడు సాయిబాబా విభూతిని ప్రతిరోజు పడుకున్నప్పుడు నుదుటిపై బొట్టు పెట్టుకొని కొంచెం నోట్లో వేసుకోమని చెప్పెను. అలా చేయటం వలన అతనికి ప్రతిరోజు మంచి నిద్ర పట్టేది. ఆ తర్వాత అతను బాబా ఫోటోని ఇంటిలో పెట్టి పూజిస్తూ సాయి భక్తుడయ్యెను. కాకా మహాజన్ స్నేహితుడు విగ్రహారాధన అంగీకరించడు. వింతలు, తమాషాలు స్వయంగా సాయిబాబా వద్ద చూడాలనే ఉద్దేశంతో అతడు ఒకసారి కాకాతో షిరిడీకి వెళ్ళుము, బాబాకు దక్షిణ ఇవ్వమని నమస్కరించుమని ముందుగానే కాకాకు చెప్పెను. ఇద్దరు షిరిడీకి చేరగానే కాకాజన్ స్నేహితుడిని బాబా ముందుకు మంచి మాటలతో ఆహ్వానించెను. బాబా యొక్క కంఠధ్వని ఆ మాటలు అన్నీ ఎప్పుడో మరణించిన అతని తండ్రి మాటల వలె వినిపించెను.
ఒక్క క్షణకాలం బాబా రూపంలో తన తండ్రి కనిపించెను. అతని సంతోషమునకు అంతులేదు. వీరు తప్పక నా తండ్రిగారే అనుకొనుచు వీరు తప్పక నా తండ్రిగారే అనుకొనుచు అప్రయత్నంగా మసీదు మెట్లు ఎక్కి బాబా పాదములపై బడి కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. కొద్ది క్షణములు తర్వాత లేచి కూర్చునగా మరల బాబా మామూలుగా కనిపించెను. అప్పుడు సాయి అతనితో, నీకు దక్షిణ ఇచ్చుటకు ఇష్టము లేదు, అందువలన నిన్ను అడగలేదు. నీకు నాకు మధ్య గల ఆ తెరను తీసివేయుము. అప్పుడు మనిద్దరికి ఒకరినొకరు చక్కగా చూసుకొనగా లము చూసుకొనగలము, కలుసుకోగలము, ఆనందించగలము. నీవు వేరు, నేను వేరు కాదు. మనిద్దరము ఒక్కటే. నాలోనే నీవు ఉన్నావు, నీలోనే నేనున్నాను. ఇక ముందేదైనా భేదభావం విడిచిపెట్టుము అని చెప్పి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించెను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా అతడు తిరిగి ఇంటికి వెళ్ళెను. బాబా చెప్పిన పై మాటలకు అతను పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని ఎంతో కాలం అనుభవించారు. ఇంటికి వెళ్ళి తలుపు తెరవగానే లోపల నుంచి ఒక పిచ్చుక వేగంగా బయటకు ఎగిరిపోయెను. లోపల 2 చనిపోయి ఉండెను. అతడు షిరిడీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఆ మూడిటిని లోపల ఉంచి ఇంటికి తాళం వేసి ఉండవచ్చును. వాటిని 2 మరణించగా మూడవ దాని ప్రాణం నిలుపుటకై బాబా తనను వెంటనే ఇంటికి పంపెను. అతడు గ్రహించి పశుపక్షాది జీవులపై కూడా బాబాకు గల ప్రేమను గ్రహించి ఆశ్చర్యపడెను. కొందరు బాబాని విమర్శనా దృష్టితో చూచేవారు. హిందూ మతంలో గల అనేక శాఖలు, ఉపశాఖలు మతాన్ని చిన్నాభిన్నం చేయుటచే ఆఖరికి దేవుడు లేడేమోనని సామాన్య మానవుడు ఆలోచించే స్థితి వచ్చింది. దీనికి తోడు భౌతికత్వాన్ని బాగా పెరగటం వలన సినిమాలలోను, నవీన సాహిత్యంలోను దైవభక్తులను పనికి మాలిన వారిగా, అసమర్థులుగా ప్రదర్శించి చూపుతూ ఉండటం వలన నవీన నాగరికతకు అలవాటు పడిన యువతరానికి దేవుడు, దైవభక్తి ఒక వెక్కిరింతగా తయారైనది. అలాంటి ఆధునిక భావాలు గల హైకోర్టు ప్లీడరుకు డక్కర్కు ఒక కంపెనీ ఉండేది. అందులో కాకా మహాజన్ మేనేజర్ గా పనిచేయుచుండెడివాడు. దైవభక్తి కన్నా ఆధునిక విద్యను తెలివితేటలు ముఖ్యమని, తోటి మనుషులను ప్రేమించటం ముఖ్యం గాని దేవునికి నైవేద్యం పెట్టటం వృధా అనే మానవతావాది డక్కర్. కాకా తరచు షిరిడీకి వెళ్ళి చాలా రోజులు ఉండటం మొదలైన బాబా లీలలు విని తర్వాత ఒక్కసారి బాబాను పరీక్ష చేసి ఈ మహిమలలోని నిజాన్ని బట్టబయలు చేయాలని, దక్షిణ ద్వారా ధనం పోగు చేసుచున్నాడని నిరూపించాలని డక్కర్ హోలీ సెలవులలో కాకాతో పాటుగా షిరిడీకి వెళ్ళెను. కాకా బాబాకు నమస్కరించుట 2 సేర్లు ఎండు ద్రాక్ష పళ్లను తీసుకొనెను. షిరిడీకి వెళ్లి బాబాను దర్శించి కాకా దక్షిణ పళ్లను బాబాకు సమర్పించగా వాటిని అక్కడ వారందరికీ పంచిపెట్టమని బాబా ఆజ్ఞాపించెను. వాటిని నోటిలో వేసుకొని నమిలి గింజలు నేమి చేయవలెనో తెలియక డక్కర్ మసీదు లోపల వేయుట గౌరవంగా నుండదని భావించి వాటిని చాలా చిరాకు పడుతూ జేబులోనే వేసుకొనెను. అలా తినిన ద్రాక్ష పళ్ళ గింజలను జేబులో వేసుకొనుట తన హోదాకు తగిన పని కాదని, చాలా అసహ్యకరమైన పని అని భావించి తన చేత తనకు ఇష్టం లేని అలాంటి పని చేయించినందుకు బాబాను తన మనసులోనే ప్రశ్నించెను. ఇదేనా నీ మహత్యము, గొప్పతనము అంటూ తన మనసు లోపలనే నిలదీసి అడిగెను. అతని మనోభావాలను గమనించిన బాబా అతనిని తన దగ్గరికి పిలిచి అంతకు ముందు పంచగా మిగిలిన వాటిలో నుంచి మరికొన్నిటిని తీసి అతని చేతిలో పెట్టి తినమనెను. అతడు తినుటకు ఇష్టం లేక చేతిలో పట్టుకొని కూర్చుండెను. మరల బాబా తినమని హెచ్చరించగా వారు యాజ్ఞానుసారంగా వాటిని తినగా అందులో ఏ ఒక్క ద్రాక్ష పండులోనూ గింజలేవు. అతని ఆశ్చర్యమునకు మేరలేదు. అందరినీ ప్రశ్నించి అందరికీ గింజలు గల ద్రాక్ష పండ్లను వచ్చినవని తెలుసుకొనెను. మహిమలను చూడవలెనని కోరిక తనపై బాబా ఈ మహిమను ప్రయోగించారని తలచి సంతోషపడుతూ ఉండగా కాకా అతనికి తన యజమాని అను బాబాను పరిచయం చేసెను. అప్పుడు బాబా అతను నీ యజమాని కావచ్చును, కానీ అతను యజమాని మరి ఎక్కడో కలడు. ఆయన అందరికీ యజమాని, అల్లా మాలికే అంటూ డక్కర్ను ఆశీర్వదించగా అతడు తనను తాను మరచి బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా పాదములు కళ్యాణ తిలక దిద్దున విష్ణుమూర్తి పాదముల వలె ఎర్రని పారాణితో దగదగలాడుచుండెను. కళ్ళు జిగేలమనగా మరలా లేచి చూడేసరికి మామూలు పాదములే కనిపించెను. ఆ విచిత్ర దృశ్యమును చూసి డక్కర్ మరింత భక్తిభావముతో రెండవసారి పాద నమస్కారం చేయగా డక్కర్తో బాబా దైవం, సర్వశక్తి స్వరూపం, సర్వవ్యాపకం, సర్వసమర్థవంతం, విరాట్ దైవ స్వరూపం, పంచేంద్రియాలకు బుద్ధికి అంత తేలికగా అందే శక్తి కాదు. ప్రతి మానవుడు ఆ దైవశక్తికి
చేరుకునే ప్రయత్నం చేయాలి. మానవ సేవ కూడా మాధవ సేవ అయినా దైవాన్ని విస్మరించరాదు అని చెప్పి దక్షిణ గురించి అతని మనసులో గల సందేహం నివారించుటకు ఇట్లా మరల చెప్పెను. ఈ మసీదు తల్లికి ఎవరు రుణపడరో వారినే నేను దక్షిణ అడిగెదను. ఆ తల్లి ఎవరిని చూపెనో వారి వద్ద నుంచే దక్షిణ తీసుకొనెదను. 1 రూపాయి నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకొనిచో దానికి 10 రెట్లు వారికి తిరిగి ఇవ్వవలెను. ఇది నా నియమము. దానమిచ్చిన వాడు ప్రస్తుము విత్తనమును నాటుచున్నాడు. అది ముందు గొప్ప పంట పండును. ఈ జన్మలో ఇతరులకిచ్చిన గాని మరు జన్మలో దానిని పొందలేరు. దానము వలన వైరాగ్యము పెరుగును. వైరాగ్యము వలన భక్తి, దాని వలన జ్ఞానము కలుగును. ఇప్పుడు 1 రూపాయి దానమిచ్చి ముందు 10 రూపాయలు లాభం పొందవచ్చును. సాయికి సర్వసమర్పణ. బాలాజీ పాటిల్ నేవర్కర్ అనునతడు, షిరిడీ నివాసి, బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు బాబా తిరుగుదారులన్నిటినీ తుడిచి శుభ్రపరిచేవారు. ఇతడు ప్రతి సంవత్సరం తన పొలములలో పంటను కోయగానే మొత్తము పంటను తెచ్చి బాబాకు అర్పించేవాడు. బాబా ఇచ్చిన దానిని మాత్రం తీసుకొని వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. బాబాపై ఇంత విశ్వాసం ఉంచినందువలనే ఏమో ఆ కుటుంబం ఏనాడు దేని కొరకు శ్రమపడలేదు. బాబా అభయ సూత్రమైన నా భక్తుని ఇంటిలో దేని అనుమాట వినిపించదు అను దానిని ప్రతీకగా సేవార్కర్ కుటుంబం జీవితంలో ఏనాడు దేనికి బాధపడలేదు. ఇందుకు ఒక ఉదాహరణ. ఒకనాడు వీరి కుటుంబము కొందరు బంధువులకు భోజనములకు పిలవగా భోజన సమయములకు పిలిచిన వారికంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. వండిన పదార్థములు చాలవని వారు ఆందోళన చెందిరి. సాయిపై భారం వేసి వంటను చేసిన అన్ని పాత్రలను గుడ్డలను కప్పి లోపల సాయి విభూదిని చల్లి గుడ్లను పూర్తిగా తీయకుండా వడ్డనను ప్రారంభించిరు. వచ్చిన వారందరూ భుజించగా ఇంకొంచెం మిగిలెను. నా భక్తుని ఇంటిలో లేదు అన్న మాట వినిపించదు అన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైనది. ఈ అధ్యాయంలో విభూది మహిమలను పారాయణం చేసిన భక్తులు సాయి విభూదిని సర్వరోగ నివారణగా భావించి దగ్గర ఉంచుకోవలెను. ప్రతిరోజు ఉదయం ముఖ ప్రక్షాళన కాగానే చిటికెడు విభూది నోటిలో వేసుకొని నీరు తాగినే మంచిది. ఏదైనా కొత్త వస్తువులను ఖరీదు చేసి తెచ్చినప్పుడు మొట్టమొదటి బాబా విభూదిని చల్లి దానిని పవిత్రపరిచి ఆ తర్వాతనే దానిని ఉపయోగించవలెను. స్నానం చేయగానే నుదుట బొట్టుగా పెట్టుకొనవచ్చును. ఓం శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయము సంపూర్ణము. 16వ అధ్యాయము. సాటే బాబాకు సన్నిహితుడుగా మెలిగిన ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధికి సాధించలేకపోయాను. వయసు మళ్ళిన అతడు కామమును జయించలేకపోయాను. సాటేను పతనము నుంచి రక్షించుట. షిరిడి గ్రామంలో పురుషులను శారీరక సుఖం కొరకు ఆకర్షించే చెడు ప్రవర్తన గల ఒక అందమైన స్త్రీ ఉండేది. అక్కడికి వెళ్ళవలనని అనుకున్న సాటే ముందుగా బాబా దగ్గరకు వెళ్ళగా బాబా శాలకు వెళుచున్నావా అని ప్రశ్నించెను. ఆ స్త్రీ ఉండే ప్రదేశంను అక్కడ వారు శాల అని పిలిచేవారు. కానీ సాటేకు ఆ విషయం అర్థం కాక శాల అనగా పాఠశాల అనే భావనతో ఇంకేదో సమాధానం చెప్పెను. ఆ తర్వాత స్త్రీ ఇంటికి వెళ్ళి వరండాలో కూర్చొని ముందుగా ఆమెతో కొన్ని సాగించెను. వారు మాటలను నైతిక పతనమునకు సంసిద్ధముగా నుండెను. సాటే లోపల ప్రవేశించుటకు సిద్ధమై గది తలుపులు తెరవగా ఎదురుగా బాబా నిలబడి తన పదునైన చూపులతో సాటేను హెచ్చరించినట్లుగా కనిపించెను. చేతిలో ఏవో సైగలు చేస్తూ ఇంత శ్రమపడి నా దగ్గరకు వచ్చినది ఇలా పతనమవటానికా అని అడిగినట్లుగా సాటేకు అనిపించెను. అతడు వెంటనే వెనుతిరిగి మసీదుకు చేరెను. బాబా పాదములందు మరలా ఈ జన్మలో ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టనని మనో నిశ్చయము చేసుకొనెను. అది గ్రహించిన బాబా అభయహస్తమిచ్చి ఆశీర్వదించెను. ఈ సంఘటనలో బాబా నోరు తెరచి ఏమీ మాట్లాడలేదు. మౌన భావాలతోనే కథను నడిపారు. సాటేవలే తన వాడా కూడా ఏ తప్పు చేస్తున్నా అది అతనికి మాత్రమే అర్థం అయ్యే విధంగా ఇంకెవరికీ తెలియనీయకుండాను సాయి తన భక్తులకు సంస్కరించేవాడు. మేఘశ్యాముడు. మేఘుడు గొప్ప శివభక్తుడు. బాబా శివ అవతారాన్ని అని భావించేవాడు. అతని శివభక్తికి నిదర్శనముగా పానపట్టణంలో ఉన్న శివలింగాన్ని ఎవరో భక్తులు బాబాకు ఇవ్వగా వారు దానిని మేఘునికి బహుకరిస్తారు. అప్పుడు దానిని ప్రతినిత్యం అభిషేకం చేసేవారు. తర్వాత దానిని గురుస్థాన్ వద్ద గల వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. నేటికి దానిని మనం చూడవచ్చును. ఒకనాటి మధ్యాహ్నం మేఘుడు సాటేవాడలో
తలుపు లోపల గడివేసుకొని నిద్రించుచుండెను. కలలో బాబా కనిపించి మేఘ శివలింగమునకు దగ్గరలో త్రిశూలమును వ్రాయమని చెప్పి అక్షింతలను అతనిపై చల్లెను. వెంటనే మేల్కొని చూడగా బాబా కనిపించలేదు. గదినిండా కలలో బాబా చల్లిన అక్షింతలు పడి ఉండెను. మేఘుడు ద్వారకామాయికి వెళ్ళి నీ ఇప్పుడు త్రిశూలమును రచించమని వాడాకు వచ్చి ఆదేశించినావా అని అనెను. అవునని బాబా తల ఊపెను. నేను తలుపు లోపల గడివేసుకొని పడుకొని ఉండగా నీవెట్లా రాగలవని మరలా ప్రశ్నించెను. అందుకు బాబా, బిడ్డా, సాయి అనగా ఈ కనిపించే శరీరం అనుకుంటున్నావా? నేను అన్ని చోట్ల కలను సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. నా రాకకు తలుపులు గోడలు ఇంకేమీ అడ్డు రాలేవని చెప్పను. మేఘశ్యాముడు 1912లో మరణించెను. అప్పుడు బాబా స్వయంగా వెళ్ళి ఆ మృత శరీరాన్ని తాకి ఇతడు నా నిజ భక్తుడని కన్నీరు కార్చెను. అతడు శరీరానికి చేయవలసిన కర్మకాండలు అగు ఖర్చు బాబాయే స్వయంగా ఇచ్చి తన తరపున ఆ కార్యక్రమాలను చేయమని కాకా దీక్షిత్ను నియమించెను. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్యామ బాబా ఏకాంతంగా ఉన్న సమయం చూసి మసీదు లోపలికి వెళ్ళి, బాబా, నీ విచిత్ర చర్యలు మాకు అర్థమవుటలేదు. ఎందరెందరినో చనిపోగా మేమంతా విలపిస్తూ ఉంటే మరణ శరీరానికి గాని ఆత్మకు కాదని, ఆత్మ నిత్యము సత్యము అని మాకు బోధించే మీరు మేఘుడు మరణించినప్పుడు కన్నీరు కార్చి శవము వెంట కొంత దూరము వెళ్ళి వదలలేక విలపిస్తూ తిరిగి వచ్చారేమి? అతనిపై మీకంత మమకారానికి కారణం ఏమిటని అడుగుతారు. అందుకు బాబా చిరునవ్వు నవ్వుతూ, శ్యామ, మంచి ప్రశ్ననే వేసితివి. నీకు వచ్చిన 2 సందేహములు సత్యములే. కాకపోతే ఆ 2 సమన్వయ పరుచుకోవటమే అవసరము. ప్రతి విషయానికి దేశకాల పరిస్థితులు, కాల కారణాలు, కర్మలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ విషయాన్నైనా ఆలోచించి అవగాహన చేసుకోవాలి. అదే లేనప్పుడు అప్పుడప్పుడు గురువును విమర్శనాత్మకంగా చూడవలసి వస్తుంది. గురువునే విమర్శించే స్థితి శిష్యుని వద్ద ఉన్నప్పుడు అతడు ఆ గురువు నుంచి ఉపయోగం పొందలేరు సరికదా. తన పద్ధతిలోనే ప్రవర్తిస్తూ గురువుకు మనస్తాపం కలిగిస్తూ ఉంటారు. అర్థం కాని విషయాలను మీకు తెలిసినంతలోనే నిర్ధారించుకుంటే మంచిది కదా. ఇలాంటి స్థితి ప్రతి శిష్యునికి వస్తుంది. కానీ ఎవరైతే గురువుకు సర్వస్వ శరణాగతులవుతారో వారు మాత్రం గురువు ఏం చేసినా అది తమ మంచికేనని భావిస్తారు. వారి మనసులో ఈ ద్వంద్వ భావన ఏర్పడే అవకాశమే ఉండదు. ప్రస్తుత విషయంలో ఆత్మ నిత్యం సత్యమేనే విషయము యథార్థమే. నశించేది, మరణించేది శరీరం గాని ఆత్మ కాదు. సాధారణంగా మరణించే మనమంతా మళ్ళీ ఇంకొక శరీరంలో జన్మించి మనకు కలుస్తూనే ఉంటారు. కానీ మేఘుడు ప్రాపంచిక విషయాలపై వ్యామోహం పూర్తిగా వదిలినాడు. అతనికి జన్మ పరంపరం నుంచి విముక్తి లభించింది. అతడు తిరిగి జన్మించడు. ఆత్మరూపంలో సూర్య చంద్రాది గ్రహాలను దాటి వెళ్ళిపోతున్నాడు. అందువలనే అతడు గురించి బాధపడ్డాను అంటారు. అక్కడే గల మహల్సాపతి ఈ వివరణను విని బాబా విషయాన్ని ఎంత చక్కగా వివరించారు, ఇప్పుడు అసలు విషయం చక్కగా అర్థమైనది ఆనందిస్తారు. బాబా మహల్సాపతిని చూసి, భగత్, అడగని వాడెప్పుడూ తెలియని వాడిగానే ఉంటాడు. అడిగిన వాడు మాత్రం అడిగే వరకే తెలియని వాడిగా ఉంటాడు. అడగగానే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెబుతాడు. గ్రంథములకు బాబా తాకి పవిత్రపరచుట. బాబా భక్తులు కొందరు మత గ్రంథములను పారాయణం చేయుటకు ప్రారంభించుటను దానిని బాబా వద్దకు తీసుకొని వచ్చి వారి చేతికి ఇచ్చెడివారు. బాబా వాటిని తెరిచి లోపల పేజీలను చూసి తిరిగి వాటికి భక్తులకు ఇచ్చేవారు. అలా బాబా తాకి పవిత్రం చేసిన గ్రంథములను పారాయణం చేసినచో ఫలమును ఎక్కువగా ఉంటుందని విషయము చక్కగా బోధపడుతున్నదని నిర్విఘ్నంగా పారాయణం సాగుతుందని వారి విశ్వాసం. ఒకనాడు కాకా మహాజన్ ఏకనాథ భాగవతమును షిరిడీకి తెచ్చెను. శ్యామ దానిని చదువుటకు తీసుకొని మసీదుకు రాగా బాబా దానిని తీసుకొని చేతిలో తాకి దానిని తిరిగి శ్యామకిచ్చి తన వద్దనే ఉంచుకోమని చెప్పెను. అది కాకా పుస్తకము కాబట్టి తిరిగి ఇచ్చి వేయవలెనని శ్యామ చెప్పెను. నేను దాన్ని నీకిచ్చితిని, జాగ్రత్తగా నీ వద్ద భద్రపరచుము, అది నీకు ఎక్కువ ఉపయోగపడును నను బాబా చెప్పెను. ఇలా బాబా అనేక పుస్తకములను శ్యామకు ఇచ్చెను. శ్యామ అమాయకుడైన మూఢ భక్తుడు, పెద్దగా చదువులేనివాడు, ఆధ్యాత్మిక మత గ్రంథములు ఎక్కువగా చదవని వాడు. అందువలనే బాబా బహుశా అతనికి ఎక్కువ పుస్తకములను ఇచ్చి ఉండవచ్చును. ఒకసారి రామదాసు అను శ్రీ రామభక్తుడు షిరిడీకి వచ్చి కొన్ని రోజులు అక్కడే ఉండెను. ప్రతిరోజు మసీదు ముందు భాగంలో విష్ణు సహస్రనామము, ఆధ్యాత్మిక రామాయణమునకు అనేక సారాల పారాయణం చేసెను. ఒకనాడు ఆ రామదాసు విష్ణు సహస్రనామములు పారాయణం చేయుచుండగా బాబా అతనికి ఒక పని చెప్పి
బయటకు పంపించెను. అతడు పారాయణము ఆపి బాబా ఆజ్ఞ ప్రకారం బయటకు వెళ్ళెను. అప్పుడు బాబా ఆ విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని శ్యామకిచ్చి, శ్యామ, ఈ పుస్తకమును చాలా విలువైనది, గొప్ప ఫలదాత. నీకు నేను దీనిని బహుకరిస్తున్నాను. దీనిని శ్రద్ధాభక్తులతో చదువుము. ఒకసారి నీ గుండె వేగముగా కొట్టుకొనుటచే చాలా బాధపడితిని. ప్రాణాపాయమును కూడా సంభవించుచున్నేమో అనుకుంటిని. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ పుస్తకమును హృదయమునకు హత్తుకొంటిని. అది నాకెంత మేలు చేసెనో! వెంటనే ఆ బాధ తగ్గినది. అల్లాయే స్వయముగా వచ్చి నన్ను బాగు చేసెననుకొంటిని. అలాంటి గొప్ప మహిమగల పుస్తకమొకటచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. రోజుకు ఒక నామమును చొప్పున చదివినచో ఎంతో మేలు కలుగునని చెప్పెను. శ్యామ తనకు పుస్తకములు వద్దని చెప్పెను. రామదాసు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్ఠి అగుట వలన అతని పుస్తకములను తీసుకొనిచో అతనితో తప్పక జగడము వచ్చునని భయపడెను గాని బాబా తనకు మేలు చేయబోతున్నాడని ఆలోచించలేకపోయారు. రామదాసు తిరిగి వచ్చే విషయం తెలుసుకొని చాలా గోల చేసెను. శ్యామ ఎంత నిదానముగా విషయమంతా చెప్పినా శాంతించలేదు. అప్పుడు బాబా అతనికి దగ్గరగా పిలిచి, రామదాసు, నేను చికాకు పడి కోపగించుకుంటున్నావెందుకు? ఇందులో శ్యామ ప్రమేయమేమీ లేదు. నేను ఆ పుస్తకమును తీసి అతనికి ఇచ్చెను. శ్యామ మనవాడు కదా, అనవసరముగా వానితో జగడమాడవేళ, నెమ్మదిగా ప్రేమతో మాట్లాడుము. పవిత్ర గ్రంథములను ప్రతినిత్యం నీవు పారాయణం చేయుచున్నావు గాని నీ మనసు ఇంకా అపవిత్రముగానే ఉన్నది. నిజమైన రామదాసుని సమభావం కావలేని గాని మమకారం కాదు. ధనమిచ్చిన పుస్తకములు ఎన్నో వచ్చును కాని మనుషులు రారు. జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించుము. నీకు ఆ పుస్తకములు కంఠస్థముగా వచ్చును. శ్యామను కూడా దానిని చదివి మేలు పొందనివ్వుము. నీ పుస్తకములకు బదులు కావలెనచో శ్యామ వద్ద నుంచి వేరొక పుస్తకమును తీసుకోమని చెప్పెను. బాబా యొక్క మధుర కోమలమైన ఆ బోధను విని రామదాసు శాంతించి పంచరత్నం గీతను శ్యామ నుంచి కావాలని కోరెను. బాబా చేసిన పైబోధ కేవలం రామదాసునికే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ఎన్ని పవిత్ర గ్రంథములు చదివినా సాక్షాత్తు భగవంతుని సన్నిధిలోనే కాలం గడిపిన హృదయం పవిత్రం కానిచో ఫలితం ఉండదు. బాహ్య వస్తువుల మీద మమకారం, నేను, నాది అనే అహంభావాలు పోవాలి. అందరూ ఒకటేనన్న సమభావం రావాలి. అలాంటి హృదయం పరివర్తనకు ప్రతివారు ప్రయత్నించాలి. ఒకసారి బాహు సాహెబ్ జోగ్ తిలక్ రాసిన గీతా రహస్య గ్రంథములను తీసుకొని బాబా దర్శనముకై వెళ్ళగా బాబా దానిని అడిగి తీసుకొని లోపల పేజీలను చూసి తన జేబులో నుంచి ₹1 బిళ్లను తీసి పుస్తకముతో పాటు దక్షిణగా తిరిగి జోగునకిస్తూ, దీనిని పూర్తిగా శ్రద్ధగా చదువుము, నీకు మేలు కలుగునని ఆశీర్వదించెను. బాబా పవిత్ర గ్రంథములను ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చినట్లుగానే ఈనాటికి చాలా మంది భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు ఏమైనా పుస్తకాలు కొనుక్కుంటే వెంటనే వాటిని బాబా సమాధి మీద ఉంచి పవిత్రపరచుకొనేసి తర్వాతనే పారాయణం ప్రారంభిస్తున్నారు. మరికొందరు ఎక్కడ ఏ కొత్త వస్తువు కొనినా బాబాకు సమర్పించకుండా ఉపయోగించరు. సాయి యుగం కైలాసంలో ఉండే శివరూపం మానవ రూపంలో భూమికి ఒదిగి వచ్చినట్లు అవతారం షిరిడీ సాయిబాబా. లోకక్షేమం కోసం విషాన్ని కంఠంలోనే నిలిపి పరుల క్షేమం కోసం తాను బాధను అనుభవించిన దయాళుడైన గరళకంఠుడు భోలా శంకరుడు సాయి. అలాంటి సాయి స్మరణ ఆనందదాయకం. సాయి పూజ శుభప్రదం. వారి సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులు మాటల కందని అలౌకికమైన ఆనంద దొల్లికలలో తేలియాడుచూ ఉండేవారట. బాబా తరచూ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. బాబా మోక్షాన్ని కాని భగవంతుని యందు సంపూర్ణ లయాన్ని కాని కోరక భగవంతునికి ప్రతి రూపాయైన సర్వం ప్రాణాలకు సేవ చేసి ఆనందించజేయాలనే ప్రేమ స్వరూపంగా నిలబడిపోయారు. సాయి అంటే ప్రేమ, నిస్వార్థం ప్రేమ, పవిత్ర ప్రేమ, కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవం, ప్రేమకు మూర్తి భవించిన రూపం సాయి. వీరు ప్రేమ కేవలం మానవ జాతిపైనే కాక పశుపక్షాది సర్వ జీవులపై కూడా స్వయంగా వ్యాపించి ఉండేరు. ధనం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, రాజకీయ పార్టీల పేరుతో ఎవరికి అందిన జనాన్ని వారు పోగు చేసుకొని నాయకులై మరలా ఆ జనానికి సంబంధించిన ధనాన్నే దాచి కోట్లకు పరుగులెత్తుతూ అవసరమైతే ఆ జనంపైనే మళ్ళీ మారణ హోమం సాగించి ప్రజాసేవకులమని ప్రజానాయకులమని ప్రచారం చేసుకునే దోపిడీ దొంగలు కోరులు విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలోకి సాయి ప్రేమతత్వం విపరీతంగా ప్రచారం చేయబడాలి. తద్వారా సమాజంలో సోదర ప్రేమ వ్యాపించాలి. శాంతి సుఖాల మానవులందరికీ
సమంగాను, శాశ్వతంగాను లభించాలి. అదే సాయి ప్రచార లక్ష్యం. అందుకే ఈనాడు సాయి ప్ర ప్రభంజనం వాడ వాడలా, పల్లె పల్లెలా వెల్లువై ప్రవహిస్తుంది. సాయి తన సర్వశక్తులను దేశ నలుమూలలా వ్యాపించి విజృంభిస్తున్నారు. సాయి యుగం రాబోతున్నది. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని సిద్ధాలకు తనలో అంతర్లీనం చేసుకొని వసుదైక కుటుంబాన్ని మానవులందరికీ మధ్యన పరస్పర ప్రేమ బీజాలని నాటి ఈ సాయి శంఖంను ఉన్న ఈ పాఠకులందరూ ధన్యులు. వీరందరినీ సాయి సైనికులుగా మార్చి సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి, రక్షించి బలవంతుడమైన సాయి సైన్యాన్ని తయారు చేయమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి. 16వ అధ్యాయము సంపూర్ణము. 15వ అధ్యాయము ఈ విశాల సృష్టిలో అనేక దేశాల శివాయ ఈ విశాల సృష్టిలో అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో యోగీశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయించి పెరుగుతున్న ఆదర్శాన్ని కొంతవరకైనా సమతూకం చేయుచుండును. యోగీశ్వరులు లేక ప్రవక్తల వ్యవస్థ ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పని చేయుచున్నది మిగిలిన యోగులందరికీ తెలియచుండును. వారు దేవానంద సరస్వతి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్ద అన్న లాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలనే మనకు యోగులతో పరిచయము కలుగును. అట్టి పుణ్యఫలం లేని వారు నిరంతరము ఆశలతో సతమతమవుతూ, కోరికలకు బలి అయిపోతూ, కేవలం జంతు జన్మనే గడుపుతూ గాని భక్తి మార్గమును మనకు నిలపలేరు. అటువంటి పుణ్య ఫలం గాని ఈనాడి మనం యోగులందరికీ రాజైన శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర భక్తి శ్రద్ధలతో పారాయణం చేయగలుగుతున్నాము. దీనిని మనకు గల ఒక గొప్ప అదృష్టముగా భావించవలను. అప్ప అనుకున్నది యోగి ఠాకూర్ అనునతడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం చేయుచుండెను. ఆయన ఒకసారి అప్ప అను కన్నడ యోగిని దర్శనం పాదములకు నమస్కరించగా వారు విచార సాగరమును వేదాంత గ్రంథమును ఆయనకు ఇచ్చి, దీనిని నీవు తప్పక చదవవలెను. నీవట్లా చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగరీత్యా ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీవు అదృష్టవశాత్తు ఒక గొప్ప యోగిని కలుసుకొనెదవు. వారి దర్శనము వలన నీ మనసుకు శాంతి ఆనందములు కలుగును. వారు నీ జీవితమునకు చక్కగా దారిని చూపగల సమర్థులని చెప్పాను. ఆ తర్వాత ఠాకూర్ జన్నేరు అను ఊరికి బదిలీ కాగా అక్కడ చేరుటకు లోతైన లోయను దున్నపోతు ఎక్కి ప్రయాణము చేయవలసి వచ్చెను. అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడెను. ఆ తర్వాత పెద్ద ఉద్యోగముపై కళ్యాణ్కు బదిలీ అయ్యెను. అక్కడ నానా చందోర్కర్ వలన బాబా మహిమలు తెలుసుకొని షిరిడీకి వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతనికి ఆనందము కలిగెను. సర్వజ్ఞుడైన బాబా అతనితో ఇక్కడ మార్గము అప్ప చెప్పి నీతులంతా తేలికైన మార్గము కాదు. లోయలో దున్నపోతుపై ప్రయాణము చేయనంత సులభము కాదు. కష్టపడి కృషి చేయవలసి ఉంటుంది. ఈ మార్గము వదునైన కత్తి అంచుపై నడుచుటకు లాంటి అనెను. తానెవరో, ఎక్కడి నుంచి వచ్చెనో, ఎందుకు వచ్చెనో ఏమీ అడగకుండా తన విషయాలన్నీ చెప్పగా సాయి భగవానుని మాటలు విన్న ఠాకూరునకు కళ్ళ నిండా ఆనంద బాష్పములను నిండెను. శరీరమంతా పులకించెను. ఆనంద డోలికలలో తేలియాడుతూ మైమరిచెను. కన్నడ యోగి అప్ప చెప్పిన మాటలు యథార్థముగా గ్రహించెను. భక్తి పారవశ్యంలో బాబా పాదములకు సాష్టాంగ ప్రణామం చేసెను. బాబా అతని తలపై తట్టి మరల ఈ విధముగా చెప్పెను. అప్ప చెప్పినదంతటా నిజమే, కానీ వాటినన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకొని ఆచరణలో పెట్టవలెను. కేవలం చదువుట వలన ప్రయోజనం ఉండదు. చదివిన దానిని ఆలోచించి ఆచరణలో పెట్టుకొనవలెను. గురువు ఆశీర్వాదము లేని పుస్తక జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు. బాబా నోటి నుంచి వెలువడే ప్రతి మాట ఒక అమృతధార. ఈ అమృతాన్ని సేవించి ఆనందించటమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గాన్ని పాఠకులంతా పయనించవలెను. నవ విద్యా భక్తి మార్గములు. పూనాలో గల అనంతరావు పాటంకర్ అన్నతడు పేద పండితుడు. వేదాంగములను, ఉపనిషత్తులను, అష్టాదశ పురాణములను చదివినా అతనికి మనశ్శాంతి కలగలేదు. అందుచేత షిరిడీకి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడూ పొందని ఆనందమును అనుభవించెను. నాయందు దయచూసి నన్నాశ్రయించమని బాబా పాదములు పడెను, వేడుకొనెను. వెంటనే బాబా అతనితో ఈ విధముగా చెప్పెను. ఒకసారి నా దగ్గరకు
వర్తకుడొచ్చెను. అతడు నన్నేదో ప్రశ్నించవలెననుకొనెను. కాని అడగలేకపోయెను. నా వైపే కేంద్రీకరించిన దృష్టితో చూసెను. అదే సమయంలో అతడు ముందుగల ఆడగుర్రము లద్దెలు వేసెను. అది 9 ఉండలుగా పడెను. ఆ వర్తకుడు ఆ 9 ఉండలను తన ఉత్తరీయంలో పెట్టుకొనెను. అందువలన అతడు మనస్సును కేంద్రీకరించగలిగి మనశ్శాంతిని పొందెను. మనశ్శాంతి. గురువు లద్దెలకు సంబంధం ఏమిటి? ఆ వేద పండితుడైన పాటంకర్కు అర్థం కాలేదు. సామాన్యుడైన దాదా కేల్కర్ బాబా ప్రేరణచే పైకథ యొక్క విషయములను ఈ విధముగా వివరించెను. వర్తకుడునగా సామాన్య మానవులలో లేని విషయమే గుణాలతో ఉన్న జ్ఞాని. అతడు గుర్రముగా భగవంతుని అనుగ్రహం. 9 ఉండలు లద్దెలనగా నవవిధ భక్తి మార్గములు. సాధకులు సద్గురుని యందు దృష్టి నిలిపి శ్రద్ధగా గురువును సేవించి దైవం కనికరించి నవవిధ భక్తి మార్గములను అతనికి చూపుము. అందులో ఏ మార్గం అతనికి ఇష్టమగునో సాధ్యమగునో ఉండునో దానిని సాధకుడు ఎన్నుకొని భగవంతుని పొందవచ్చునని. శ్రవణము. దైవకథలను పురాణములను వినుట. కీర్తనలు. దైవమును కీర్తించుట. భజన పాటలు కీర్తనలు మొదలైనవి. స్మరణము. వినిన వాటిని తరచుగా గుర్తు చేసుకొని జ్ఞాపకముంచుకొనుట. పాదసేవనము. సాష్టాంగ నమస్కారము, పాదపూజ మొదలైనవి. అర్చనము. ప్రతిదినము చేసుకునే వివిధ రకములైన పూజలు. నమస్కారము. శిరస్సు నుంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట. ధ్యానము. సేవకునివలె భగవంతునికి సేవ చేయుట. సఖ్యతము. భగవంతుని స్నేహితుగా భావించి స్నేహము చేయుట. ఆత్మ నివేదము. తన ప్రాణాన్ని ఆత్మను భగవంతునికి సమర్పించుట. భక్తి అనేది ఈ 9 రకాలుగా ఉంటుంది. మనసు స్థిరమవుతున్న కొద్దీ ఈ 9 విధాలుగాను దేవునికి పూజించి ఆరాధించవచ్చును. బాబా చెప్పిన కథలోని జ్ఞాని వలె మనం కూడా నవనిధ భక్తి మార్గముల ద్వారా దైవాన్ని చేయుటకు గట్టి కృషి చేయవలెను. అవస్థే కథ. పి.ఆర్. అవస్థే గ్వాలియర్ లో జడ్జిగా పనిచేయుచుండెడివాడు. రేగే గారు వలన సాయిబాబా మహిమలు విని శ్రీ సాయిబాబా చూడవలనని కోరుకొనెను. 1914లో పండరీపురం వెళుతూ షిరిడీకి రేగేలో పాటుగా కలిసి వచ్చెను. అవి ప్రపంచం మహమ్మదీయుల జరుగుచున్న రోజులు. వీరందరూ రైలులో గ్వాలియర్ నుంచి మన్మాడు ప్రయాణం చేయుచున్న సమయంలో రైలు మౌ అను సైనిక శిబిరములు గల స్టేషన్ దగ్గరకు రాగానే సైన్యమును తరలించుటకు అందరినీ రైలు నుంచి దింపి వేయుచుండెనని వీరిద్దరు కూడా దిగవలసి వచ్చెను. వారిరువురు బాబాను ప్రార్థించిరి. ఇంతలో సేనాధిపతి వచ్చి, ఇది చాలా చిన్న పెట్టె, సైన్యమున్నలో చాలవు, మీరు దిగవలసిన పని లేదు అని చెప్పెను. ఆ రాత్రి అంతా అవస్థే ఏవేవో భజనలు పాడుతూ బాబాను ప్రార్థించెను. మరుసటి రోజు ఉదయము షిరిడీకి చేరుకొనెను. షిరిడీకి చేరి మసీదుకి వెళ్ళిన తర్వాత బాబా రేగేతో, ఈ చపల చిత్తుడైన పిశాచమెవరు అని ప్రశ్నించెను. ఆ తర్వాత రేగేతో, నా బిడ్డలను రైలు నుంచి దింపవలెనని చూసిరి. నేను ఆ సేనాధిపతితో, వారు నా బిడ్డలు నా వద్దకు రానిమ్ము అని చెప్పితిని. ఈ అవస్థే తెల్లవార్లు నా పక్కనే ఉండి బాబా బాబా అని రోదపెట్టుచున్నె ఉన్నాడు అనెను. ఈ పై ఉదాహరణలను బట్టి బాబా ఎప్పుడో తనను నమ్మిన భక్తులను వెంటాడి రక్షిస్తాడని తెలియవచ్చున్నది. అవస్థే అంతకుముందు ఒక యోగినని గురువుగా భావించెడి వాడు. ఇప్పుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను సేవించినందుకు యోగిని అయిన తన గురువునకు ద్రోహము చేసినట్లుగానే అనుమానం ఆయనను బాధించెను. సాయిబాబాలోని తన గురు రూపం అంతర్లీనమై ఉంటుందని, వారు సర్వ దేవతా స్వరూపులని, గురువులందరికీ రాజు లాంటి వాడని, వారు జగద్గురువని, వారిని సేవించినచో నీ గురువును సేవించినట్లే అని రేగే చెప్పెను. అయినను అతడు మనసుకు నిదర్శనముగా నమ్మకము కలగలేదని ఆలోచించి మధ్యాహ్నం ఆరతి సమయంలో ఒక అన్నము ముద్దను ప్రాంతయందుంచుకొని అది పైకి కనపడకుండా ఏర్పాటు చేసుకొనెను. దానిని బాబా స్వయంగా అడిగి తీసుకొనినచో నిజముగా తన గురువైన యోగిని బాబాలో ఉన్నట్లే అనుకొని ద్వారకామాయికి వెళ్ళెను. మెట్లెక్కుచుండగా అతని చేతిలో తోనికి అన్నము ముద్ద క్రింద పడెను. తాను రహస్యముగా దాచినది పట్టబయలెను. ఆ ముద్దను తీసుకొని పాత్రలో వేయుచుండగా బాబా అతనిని పిలిచి, దానిని నాకు ఇమ్ము, నేను దానిని స్వీకరించి నీవు కోరుకున్నవి వారికి అందచేయగలనని చెప్పి దానిని తీసుకొనగా అవస్థేకు చాలా ఆనందము కలిగినది. తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించినది. వీరి శరీరంలో పిలిచిన పలికే దైవము ఎదురుగానున్నది. నేటి నుంచి వీరిలో నా గురువును చూసుకుంటూ నా జీవితం
చుక్కానికి వీరినే ఎంచుకొనేదనని నిర్ణయించుకొనెను. అదే విధముగా ఆ తర్వాత కూడా విషయములోనైనా బాబా సలహా కావాలన్నప్పుడు షిరిడీ వచ్చి వారి సేవను, భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సలహాల వలన ఎంతో అభివృద్ధి సాగించగలిగెను. సాయిబాబా గురువుగా స్వీకరించుట. ఈ కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి: సాయిని సేవించి భక్తులు అంతకుముందు ఎవరినైనా తమ గురువుగా భావించి ఉంటే ఆ గురువుని లేక ఆ దేవుణ్ణి మేము ఇది వరకు పూజించి సేవించే వాళ్ళం ఇప్పుడు ఈ సాయిబాబాని సేవిస్తే ఆ గురువుకు లేక దేవునికి అపచారం చేసి ఉన్నట్లు ఏమోనని బాధపడవలసిన పని లేదు. సాయిబాబా గురువులకు గురువు, సమర్థ సద్గురువు. వీరు గురువులందరికీ రాజాధిరాజు వంటివాడు, యోగులందరికీ చక్రవర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు ఆజ్ఞాపించి అందులోనే ఉంచగల నాయకుడు. యథార్థానికి వీరు రక్షణలోకి తన శిష్యుడు ప్రవేశిస్తే నిజమైన ఏ గురువైనా సంతోషిస్తాడు. శిష్యుల ధనం మీద, అధికారాల మీద వ్యామోహాలు గల గురువులు మాత్రమే బాధపడి మట్టి వేదాంతంతో అర్థసిద్ధమైన కథలు సృష్టించి చెబుతారు. గురువును మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేదు. ఇక్కడ గమనించవలసిన ఏ సందర్భంలో ఎలాంటి శిష్యుడు తన గురువుని లేక అంతకు ముందు నమ్మిన దేవుణ్ణి వదిలి తన దగ్గరకు వచ్చాడో అనే విషయంలో బాబా ముఖ్యంగా చూసేవారు. ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్ళు సేవించి వారి వలన భౌతికంగా ఏమీ లాభం పొందలేదని ఇంకో గురువుని సేవించి వారి ఏకకాలంలో చూసిన ఎక్కువగానే ఉండవచ్చును. ఎవరికి మొక్కకుండా పనులైతే వారు దగ్గరికే పరుగులు తీస్తారు. వీరిని కావలసింది గురుబోధన విషయం జ్ఞానం కాదు. గురువు వలన కేవలం భౌతికమైన అభివృద్ధి కావాలి. వీరు నిజానికి ఏ గురువుని శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించలేరు. అలాంటి శ్రద్ధ సాబూరీలు లేని భక్తులు తమ వద్దకు వస్తే, బాబా నీకు కావాల్సింది గురు మార్పు కాదు నాయనా, గురువునందు ఎంతకాలమునైనా చెక్కు చెదరని భక్తి విశ్వాసములు నిలవనప్పుడు నీ పాత గురువును మార్చుకొని నా దగ్గరికి వచ్చిన ఉపయోగము పొందలేవు. కాబట్టి ముందు గురువును సరి అయిన పద్ధతిలో సేవించడం నేర్చుకోమని భావనతో నీ గురువును మార్చుకోవద్దని చెప్పేవారు. దీనినే పట్టుకొని శ్రీ షిరిడీ సాయిబాబా ఆశ్రయించి వారి మహిమలను స్వయంగా రుచి చూసిన తర్వాత కూడా వారిని సర్వస్వ శరణాగతులే కావలేకపోతున్న వారు చాలా మంది ఈనాడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి మా విజ్ఞప్తి: సాయికి సమానమైన గురువు జరిగిన కాలంలో లేరు, రాబోయే కాలంలో రారు. ఈ సచ్చిదానంద సమర్థ సద్గురునికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ పారాయణం పూర్తి అయ్యేలోపుగా బాబా యొక్క నిజ స్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరుదామా. వారి పాదముల యందు అచంచలమైన భక్తి మనకు కలుగునట్లు, అలాంటి భక్తి స్థిరమైన జీవితాంతం నిలిచేటట్లుగా చేయమని ప్రార్థిద్దాము. మన శరీరం నుంచి ప్రాణం బయటకు పోతున్నప్పుడు ఈ బంధములు, ఆస్తిపాస్తులు మనకు తోడు రావు. కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా సాయి మనకు తోడుగా ముక్తిని గాని లేక ఇంతకంటే ఉత్తమమైన జన్మను కానీ ఇచ్చి జన్మలకు మనకు సాయిబాబా తోడుగా నీడగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి. 15వ అధ్యాయము సంపూర్ణము. 18వ అధ్యాయము. అది 1909వ సంవత్సరము మే నెల. భౌగోళికముగాను మహారాష్ట్ర ప్రాంతంలో గల ఎత్తైన ప్రాంతములలో షిరిడీ కూడా ఒకటి. నీటి ఎద్దడి వేసవి కాలంలో విపరీతముగా ఉండేది. దానిని తోడు మండుటెండలు మానవ శరీరాన్ని అతలాకుతలం చేసేవి. రాత్రిలందు గాలి స్తంభించినట్లుగా ఉండటం చేత ప్రజలంతా ఇళ్ల బయట బల్లలు, దుప్పట్లు పరుచుకొని నిద్రించేవారు. పగలు కాచిన ఎండ తీవ్రత, రాత్రులందు స్తంభించిన గాలితో అసౌకర్యంగా ఉన్న ప్రజలంతా ఉదయపు వేళలలో చల్లగా సాగే పిల్లగాలులను తాకిడికి ఆహ్లాదాన్ని అనుభవించేవారు. రాత్రంతా చికాకు పడిన తర్వాత శరీరానికి తగులుతున్న ఆ చల్లని చిరుగాలి దేవుని వారి కోసం పంపిన దైవ దూతల వలె అనిపించెను. అమాయకములైన చిన్న బిడ్డలు తమ బోసి నోటిని తెరిచి నిశ్శబ్దముగా నవ్వుతూ పిలుస్తున్నట్లుగా ఉదయపు వాతావరణం ఆహ్వానిస్తున్నది. ఆ పిలుపునందుకుంటున్న బాబా కూడా ఉదయపు ద్వారకామాయ నుంచి బయలుదేరి లెండిబ్యాగు వైపుగా వెళ్లాడు. ఆయన వెనుక శ్యామ, తాత్య, బాల, చింపే, బాగోజీ, షిండే మొదలైన భక్తులు కూడా వెళ్ళేరి. రెండు మేకల కథ. బాబా నడుస్తూ ఉండగా వారి ముందు నుంచి ఒక మేక ముందు వెళుతున్నది. ఆ గుంపులో మధ్యనున్న 2 మేకలను బాబా గబగబా వెళ్లి పట్టుకొనెను. బాగోజీ, షిండే బాబాకు సహాయముగా వెళ్ళెను. ఆ 2 మేకలు తనకు కావలెనని చెప్పి వాటి యజమానికి 32 రూపాయలను ఇచ్చి బాబా వాటిని కొనెను. ఆ 2 కలిసి 7 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవని అందరూ
చుండిరి. బాబా 5 సేర్ల శనగపప్పును తెప్పించి వాటికి పెట్టిరి. ఈ వింత చర్యలను చూసి శ్యామ బాబాను ప్రశ్నించెను. అందుకు బాబా, నాకు ఇల్లు గాని, కుటుంబం గాని లేదు. అందువలన ధనమును నిలుపు చేయరాదు అని చెప్పిరి. అయినా తాత్యా, శ్యామలు వారితో వారు ఆ విషయముల గురించి గంభీరముగా చర్చించుచుండిరి. వెంటనే బాబా ఆ 2 మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేసిరి. వాటి కథ ఈ ప్రకారముగా బాబా అక్కడ భక్తులకు వివరించి చెప్పెను. ఈ 2 మేకలు గత జన్మలో మానవులు కొంతకాలం నాతో కలిసి ఉన్నారు. వారి ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు. మొదటి ప్రేమగానే ఉండేది. వారు పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ ఇద్దరికీ విరోధము కలిగెను. చిన్నవాడు తన తెలివితేటలతో ఎక్కువ ధనం సంపాదించెను. పెద్దవాడు ఈర్ష్యతో తమ్ముని చంపి ఆ ధనమంతా అపహరించాలనుకొనెను. అనేక ప్రయత్నములు చేసెను. ఆ ప్రకారం అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చంపుటకు చాలా ప్రయత్నములు చేసిరి. ఆఖరికి ఒకే స్థలములో ఒకే సమయములో ఒకరినొకరు చంపి ఇద్దరూ మరణించిరి. వారి కర్మ ప్రభావం మేకలుగా ఈ జన్మలో పుట్టిరి. నాకు దగ్గరకు వెళుతున్నప్పుడు గుర్తుపట్టి చేరదీసితిని. సుఖప్రదమైన మానవ జీవనం నుంచి జంతు జన్మకు దిగజారిపోయి బాధపడుతున్న వారిద్దరికీ గత జన్మలో నాతో గల సంబంధ దృష్ట్యా వారిని నా వద్ద ఉంచుకొని సుఖ జీవితాన్ని ప్రసాదిద్దామనుకున్నాను. కానీ నా బేరము గురించి మీరు అనవసరమైన రాద్ధాంతం చేయుట చూసి వాటిని తిరిగి వాటి యజమానికి అప్పచెప్పితిని. ఈ 2 మేకల యొక్క కథల వలన మనం 2 విషయములను గ్రహించవలెను. విరోధి భావములు కోట్లాడలాంటి చెడు పనులు చేసినచో మరు జన్మలో మనకు మానవ జన్మ నుంచి జంతు జన్మకు పతనం తప్పదు. 2 గత జన్మలో తన స్నేహితులైనా సరే ఈ జన్మలో సహాయచరులు గొణుకుతూ బాధపడుతూ ఉంటే వారి కోసం 2 మేకలు తిరిగి వదిలేశారు బాబా. మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన పనులనే సాధారణంగా మనం చేస్తూ ఉండాలి. మనతో పాటు ఉండే వారిని నొప్పించరాదు. హరికానోబా. బొంబాయి నివాసి హరికానోబా ఎన్నునతడు బాబా పేరు ప్రఖ్యాతలను విని పరిశీలించి విషయం తెలుసుకోవాలని షిరిడీకి వచ్చెను. మసీదుకు వచ్చేటప్పుడు తనకున్న కొత్త బట్టలు, కొత్త తలపాగా, కొత్త చెప్పులు ధరించి అత్తరు రాసుకొని సొగసుగా ముస్తాబయ్యెను. విలువైన తన కొత్త చెప్పులను ఎక్కడ ఉంచవలెనని చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో ఒక మూల భద్రపరిచి లోపలికి వెళ్లి కొంతసేపటికి తన వంతుగా బాబా నమస్కరించెను. సాయి అతనికి విభూతి ప్రసాదము పెట్టెను. మసీదులో ఉన్నంతసేపు అతడి దృష్టి బాబాపై గాక బయట వదిలిన కొత్త చెప్పులపైనే ఉండెను. వెంటనే బయటకు వచ్చి చూడగా అతడు బయటపడినట్లుగా ఆ చెప్పులు పోయినవే. బాబాను ఏదో మహిమలు గలవాడనిపిస్తే తన కొత్త చెప్పులు పోయినవని చిరాకు పడుతూ మదిలో బాబాను నిందించుకుంటూ బసకు వెళ్లి భోజనము చేయుచుండగా ఒక పిల్లవాడు చిన్న చేతికర్ర పైభాగంలో ఆ 2 చెప్పులను ఉంచి వీధిలో హరికా బేటా అనగా హరి యొక్క కుమారుడు, జరి తలపాగవాడు అని అర్థం. అలా కేకలు వేయి సమయములో కానోబా బయటకు వచ్చెను. తన చెప్పులను చూసి ఎంతో సంతోషించెను. ఆ పిల్లవాడిని పిలిచి వివరములడగగా సాయిబాబా తనని పిలిచి ఈ 2 చెప్పులు ఇచ్చి పై విధముగా కేకలు వేయుచు వెళ్ళమని ఎవరైనా వీటిని అడిగినచో అతనికి పేరు కానోబా అని, తండ్రి పేరు హరి అని, తలపై జరిపాగా ఉన్నట్టుంది. వివరాలు సరిచూసుకొని వీటిని తిరిగి ఇవ్వమని చెప్పిరని వివరించెను. ఆ వ్యక్తి తానెవరని లోపలికి వెళ్లి జరి తలపాగాను తెచ్చి చూపించి చెప్పులను తీసుకొని పరమానందము పొందెను. తన పేరు, తలపాగా విషయం బాబాకు తెలిసి ఉండవచ్చును. కానీ తన తండ్రి పేరు కూడా తెలియట ఆశ్చర్యము. బాబా పరీక్షించుటకు వచ్చిన అతనికి బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ కలిగెను. ఫకీరు మధుషా. 1913లో జల్గాం దగ్గర గల మీరిన్ గ్రామ నివాసి అయిన మధుషా షిరిడీకి వచ్చి అత్యవసరముగా ఒక ధర్మ కార్యము కొరకు 700 రూపాయలు కావాలని బాబాను ప్రార్థించెను. బాబా ఆదేశముపై బాబా సాహెబ్ జోగ్ 700 రూపాయలను నాణేలను బాబా సమక్షంలో ఆ ఫకీరుకు ఇవ్వమని లక్ష్మణ్ గుణార్ అను యువకులకు ఇచ్చెను. కానీ వారు ఆ ఫకీరు వచ్చిన తర్వాత అతనికి 500 రూపాయలను మాత్రమే ఇచ్చి చెరి ఒక 100 తీసుకొని దాచుకొనిరి. మధుషా బాబాతో తనకు 500 రూపాయలే ముట్టినవని చెప్పి చాలా బాధపడెను. బాబా ఆ విషయములను పట్టించుకోనట్లుగానే విభూతి ప్రసాదం ఇచ్చి అనంతరము పంపివేసెను. ఆ ఫకీరు షిరిడీ విడిచి 2 మైళ్ళు దాటి నీంగాం దగ్గరకు వెళ్ళగానే గురున్ షా అను పేరు గలవాడు తహసీల్దారు అతనికి చూసి బండి
బండి దిగి తన వద్దకు ఆహారము పొట్లములను ఇచ్చి దానిని భుజించమని, తర్వాత సంతోషముతో ఈ 200 తీసుకొని వెళ్ళమని 200 రూపాయలు ఫకీరుకిచ్చెను. ఫకీరు ఆ పైకమును తీసుకొని సంతోషించి ఆహారము కూడా తినుకొని విశ్రాంతి చెంది తిరిగి ప్రయాణమయ్యెను. ఇరున్ షా షిరిడీ చేరి తాత్యా పాటిల్ ఇంటిలో బస చేసి తనకు కలిగిన స్వప్నం వివరములను వివరించెను. స్వప్నంలో ఎవరో నీవు బండిపై షిరిడీకి రమ్ము, దారిలో నీంగాం పులి చర్మం వేసుకొని నీకు ఎదురయ్యే ఫకీరును 200 రూపాయలతో పాటుగా ఆహారము కూడా తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్పెను. తాను షిరిడీకి వస్తూ ఉండగా కలలో చెప్పిన ప్రకారం మధుషా నీంగాం దగ్గరే ఎదురుపడగా 200 రూపాయల పైకముతో పాటు ఆహారము కూడా ఇచ్చితినని చెప్పెను. ఈ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత లక్ష్మణ్ గులాం అను యువకులిద్దరూ వేరొక విషయంలో చెరొక 1000 రూపాయలు తెచ్చి ఇరున్ షా చేతికి పెట్టెను. ఆనాడు మరలా ఇరున్ షాకు కల వచ్చెను. కలలో 6 నెలల క్రితం నా మాట ప్రకారం నీవు ఫకీరుకు 200 రూపాయలు ఇచ్చినావు. దానిని 10 రెట్లు ఈనాడు నీకిస్తున్నాను. కలలో ఆయన ఎవరో చెప్పిరి. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి, దైవ ఆజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసి దైవధనాన్ని కాజేసిన లక్ష్మణ్ గులాల నుంచి బాబా 10 రెట్ల వసూలు చేసి దైవానుగ్రహం పాటించిన ఇరున్ షాకి ఇప్పించెను. దేవుని సొమ్మును ఆశతో అపహరించి సొంతం చేసుకొను వారు ఈ జన్మలో గాని లేక మరు జన్మలో గాని 10 రెట్లు తిరిగి ఇవ్వక తప్పదు. ఎటు పరిస్థితుల్లోనూ మనది 1 రూపాయి దేవునికి ఖర్చు పెట్టాలే గాని దేవుని రూపాయికి ఆశపడితే రౌరవాది ఘోర నరక బాధలు అనుభవించక తప్పదు. బాబా నుంచి మంత్రోపదేశము కోరుట. రాధాబాయి దేశ్ముఖ్ అనే పేరుగల వృద్ధురాలు సాయిబాబా గురువుగా భావించి వారి వలన ఉపదేశము పొంది ఆత్మ సాక్షాత్కారం పొందవలెనని దృఢ సంకల్పంతో షిరిడీకి వెళ్లి సాయి ప్రభువుని ఉపదేశమును చేయమని కోరగా బాబా మౌనము వహించి ఉండెను. అందుకు ఆమె సత్యాగ్రహము చేసి సాయి నుంచి ఉపదేశము పొందు వరకు ఆహార పానీయములు మాని ఆమరణ నిరాహార దీక్షను పూనెను. ఆమె ఆ విధముగా 3 రోజులు నిరాహార దీక్షను సాగించటం నీరసించి బలహీనమైపోయెను. అది గమనించిన శ్యామ బాబాకు చెడ్డ పేరు వచ్చును గనుక వెంటనే ఆమె విషయంలో బాబా కల్పించుకొమ్మని ప్రార్థించినాడు. అప్పుడు బాబా ఆమెను పిలిపించి ఈ విధముగా తెలిపెను. తల్లి, నేను నీ బిడ్డ వంటి వాడిని. నీవు నా తల్లి లాంటి దానివి. నీవు అనవసరముగా ఆత్మను హింసించుకుంటూ మరణమును కోరదెలవెలా? నేను ఒక భిక్షకుడును. నాపై దయచూపుము. నా గురువు గొప్ప సాధ సత్పురుషుడు. వారిని నేను ఆశ్రయించగానే నన్ను 2 కానుక దక్షిణ అడిగాను. అవి మామూలు నాణ్యములు కావు. 1 శ్రద్ధ, 2 సాబూరి. శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము, సాబూరి అనగా ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడిన ఓర్పు. వారు అడిగిన వెంటనే ఈ 2 గుణములు నాతో పెంచుకొని వారిని దక్షిణగా అర్పించిరి. వారి వెంటనే నా తలకు గోరిగించి నేనిచ్చిన దక్షిణను స్వీకరించిరి. నా గురువు ధ్యానస్థితిలో ఉండగా నేను వారి ఎదురుగా కూర్చొని నా దృష్టిని ఇతర విషయములయందు పోనీయక రేయిపగలు ఆకలి దప్పికలు కూడా మరిచి ప్రేమతో వారి ముఖారవిందమైన దృష్టిని కేంద్రీకరించి ఉండేది. వారు కూడా నన్ను ప్రేమతో నిండున దృష్టితో చూసెడివారు. మా ఇద్దరు అప్పుడు పరస్పర ప్రేమానుబంధంలో నిండియుండెడివారము. వారు నా ఎదుట లేనిచో క్షణకాలము నేను ఆ ఎడబాటు సహించగలిగే వాడిని కాదు. గురువు తప్ప నాకు ఇతర లక్ష్యము గాని గమ్యము గాని ఉండేది కాదు. నా గురువును కాక నేను ఇంకెవరిని కోరుకోలేదు. వారు కూడా నా ప్రేమను తప్ప ఇంకేమియూ నా నుంచి కోరుకోలేదు. నిరంతరం వారు తన కరుణ దృష్టి నాపై ప్రసరించుచుండెడి వారు. ఈ మసీదులో కూర్చొని నేనున్నప్పుడు అసత్యము పలుకును. నా గురువు నా చెవిలో ఏ మంత్రము చెప్పలేదు కాబట్టి నేను నీకు కూడా ఏ మంత్రము ఉపదేశించలేను. నీవు నన్ను గురువుగా పొందవలసినచో నా వలనే ప్రవర్తించి నీ ఆలోచనలకు ఆశ్రయములకు నన్నే లక్ష్యముగా పెట్టుకొనుము. అంచెలంచెలమైన శ్రద్ధతో నీవు నన్ను చూడుము. నేను కూడా నిన్ను అదే విధముగా చూచెదను. జీవితములలో కలుగు వడిదుడుకులను ఆటుపోట్లను నిన్ను నా నుంచి దూరం ప్రయత్నించును. వాటిని లొంగక ఎంతకాలమైనను ఓర్పుతో ఆనందముతో ఉండుము. అట్లున్నగాని పరమార్థము లభించదు. చతుర్విధ సాధనములతో 6 శాస్త్రములలో గాని అష్టాంగ యోగులతో గాని నీకు పనిలేదు. ప్రగాఢమైన భక్తితో నీవు గురువుకు సేవించిన చాలును. ఇదేనా గురువు నాకు బోధించిన ఏకైక సత్యము? బాబా యొక్క బోధనను ఆ వృద్ధురాలు హృదయమునకు నాటి మోతన ప్రయోపవేశమును వివరించెను. ఆ రోజు ద్వారకామాయిలో ఆమెను బాబా తన
బాబా తన పక్కనే కూర్చోబెట్టుకొని మరీ భోజనము చేయించెను. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి సాయి సిద్ధాంతము, మంత్రతత్వాన్ని, పూజా పునస్కారాలను, ఆచార వ్యవహారాలను, తరతరాల నుంచి వస్తున్న మూఢ విశ్వాసాలను అతీతమైన సులభ మార్గము సాయికి అర్పించిన వలసిన మనసు, బుద్ధి, అహంకారము ఈ మూడన్నిటిని మనం గురువుకి అర్పించినప్పుడు పంచేంద్రియాలు తమ శక్తి కోల్పోతాయి. ఇంద్రియాలు వశమైతే మనిషి అజేయుడవుతాడు. బాబా చెప్పిన ప్రకారం దృష్టినంతటినీ గురువుపై కేంద్రీకరించినప్పుడు శరీరంలో ఏమి మార్పులు జరుగుతాయో చూద్దామా? మన ఇంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి బయట వస్తువులు అందించే విషయ వాసనలు ఆనందాన్ని కోరుకుంటూ మన దృష్టిని బయట విషయాలపై లాగుతూ ఉంటాయి. ఇది ఇంద్రియాల సహజ స్వభావం. ప్రగాఢ దృష్టిని గురువుపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలు కోరే సుఖాలపై మనకు పరుగు తీసకుండా నిలబడుతుంది. అప్పుడు ఇతర కోరికలను నశించి గురుదేవుడి మీద కోరిక ఒక్కటే నిలబడుతుంది. ఈ ఏకాగ్రత కోరిక పూర్వజ తపస్సులు చేసేవారు గురువులు లక్ష్యంగా పెట్టుకొని ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సుగా సమానమవుతుంది. మహాభారత కథలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఇదే ఏకాగ్రతతో ధ్యానించుటచే తనంతట తానుగానే సమస్త విద్యలను గురువు నుంచి పొందగలిగాడు. బాబా బోధించిన గురు పరంపరలో భక్తి భావం తపస్సుకు సంబంధించిన ఒక భాగమే ఈ భావనను దృష్టిలో ఉంచుకొని పైన పలికిన బాబా వాక్కులను జాగ్రత్తగా ఇంకొకసారి పారాయణం చేయండి. ఈనాటి దేశకాల పరిస్థితులను బట్టి తపస్సు, యజ్ఞం, యాగాలను చేయలేని బలహీనులైన మానవ జాతికి కైలాసవాసి అయిన సాయి అందరికీ సులభమై ముక్తి మార్గం ఈ సాయి మార్గం. పాఠకులంతా సాయిని తమ జీవిత లక్ష్యాన్ని చేసుకొని వారు చేసిన ఈ సాయి మార్గంలో పయనించి శ్రద్ధ సాబూరీలను నిరంతరము తమ అంగరక్షకులుగా ఉంచుకొని ఇంద్రియాలను దోపిడీ దొంగలకు లొంగకుండా సాయి సామ్రాజ్యంలో ప్రవేశించి ఇహపరములలో శాంతి సౌఖ్యములను పొందగలుగుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 18వ అధ్యాయము సంపూర్ణము. 3వ రోజు పారాయణము పూర్తి అయినది. ఉల్లవాడ వెంకటరమణ